ఇప్పుడు ఫస్ట్ టైం చూసామంటే చాలామంది వాక్యానికి స్పందించని హృదయాలు కలిగి ఉన్నారు. వాళ్ళు వాక్యానికి స్పందించట్లేదు. దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళు తిరిగి దేవునితో మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళిద్దరూ ఒక ఒప్పందానికి రావట్లేదు. వీళ్ళు ఏదో చెప్తున్నారు, మేమేదో వింటున్నాం అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు. ఓకే, కాబట్టి మనం వాక్యాన్ని వెళ్ళాల్సిన అవసరం ఉంది అని మనం ఫస్ట్ సెషన్లో చూసాం. రెండో సెషన్లో కూడా మనం ఏం చూస్తామంటే వాక్యాన్ని వెళ్ళాల్సిన అవసరత ఏంటి అనేది మనం ఇంకొక విషయాన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అది కూడా మనం వాక్యంలోనే చూద్దాం. ఓకే, రైట్. నేను ఈ ప్రసంగాన్ని ప్రారంభించడానికంటే ముందుగా నేను ఒక ప్రశ్న మీ ముందు అడగాలని భావిస్తున్నా. ఏంటి ఆ ప్రశ్న అంటే, నేను ప్రశ్న అడగడానికంటే ముందుగా నేను ఒక సలహా చెప్తున్నాను మీకు. నేను ప్రశ్న అడిగిన తర్వాత తొందరపడి మీరు జవాబు చెప్తే తప్పే చెప్తారు. సో ఫస్ట్ నేను ప్రశ్న ఏమడుగుతున్నా అనేది ఫస్ట్ అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని బుర్రలకి పని పెట్టండి. ఒకసారి ఒక ఆయనకి మైండ్ చెడిపోయిందంట. ఏం చెడిపోయింది? మైండ్ చెడిపోయిన వాళ్ళు దిక్కులు చూస్తారు. ఒక ఆయనకి ఏం చెడిపోయింది? మైండ్ చెడిపోయింది. మైండ్ చెడిపోతే మెదడు మార్చాలని ప్రయత్నం చేశారంట. ఏ దేశపు మెదడు బాగుంటుంది అని చూశారంట. ఏ దేశపు మెదడు బాగుంటుంది అని చూస్తే ఒకడేమో ఇండియా మెదడు బాగుంటుంది అన్నారంట, ఒకడేమో అమెరికా మెదడు బాగుంటుంది అన్నారంట, ఒకడేమో జపాన్ మెదడు బాగుంటుంది అన్నారంట. అంటే వాళ్ళు ఆ 3 మెదడులు తీసుకొచ్చి ఏది పెడదాం, ఈయనకి ఏది అమర్చుదాం అని చూసినప్పుడు 95% అమెరికా మెదడు వాడేసి నల్లగైపోయిందంట. అంటే పాడైపోయింది, ఇది పనికిరాదు. ఓకే, రైట్. 50% జపాన్ మెదడు వాడేసి పాడైపోయిందంట, నల్లగా అయిపోయిందంట. ఇంకా 50% పనికి వస్తుంది. ఇక ఇండియా మెదడు వైపు చూసారంట. ఇండియా మెదడు వైపు చూస్తే ఫ్రెష్గా ఉందంట. ఎందుకు వాడం, పని చెప్పం. కాబట్టి మీరు వింటున్నట్టు నటిబాకండి. తింటున్నట్టు నటిస్తారా? తింటున్నట్టు నటిస్తే పేగులు ఇండుకుపోతాయి కదా. కాబట్టి అప్పుడప్పుడు ఆంధ్ర పదాలు వాడినప్పుడు క్షమించి పెద్ద మనసు చేసుకొని మీలో ఒకటిగా భావించి, నాకు తెలంగాణ పదాలు రావు కాబట్టి నన్ను భరించండి ఈ 2 దినాలు. మీ పాస్టర్ గారు చెప్తారు ఎట్లా గట్ల లాస్ట్లో. ఓకే, రైట్. ప్రశ్న ఏంటంటే తొందరపడి జవాబు చెప్పొద్దా, ఆలోచించి చెప్పండి, పని చెప్పండి. ప్రశ్న ఏంటంటే రోగం ఎప్పుడు నయమవుతుంది? రోగం, ఏదో ఒక వ్యాధి, ఏదో ఒక అనారోగ్యం ఎప్పుడు నయమవుతుంది? పెద్ద ప్రశ్నే అని అడుగుతున్నారు మీరు. దీనికి ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారు మీరు. అమ్మగారు, సరి అయిన డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు రోగం నయమైపోద్దా? సరి అయిన ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు రోగం నయమైపోద్దా? మెడిసిన్ వాడినప్పుడు రోగం నయమైపోద్దా? అదిగో మీరు పని చెప్పట్లే, అందుకని నేను తిరిగి ప్రశ్న అడుగుతున్నా మళ్ళీ. అంటే నేను మీకు క్లూ సలహా ఇస్తా. ఏంటి సలహా తెలుసా? రోగం నయమయ్యే దగ్గర నుంచి వెనక్కి రండి. వెనక్కి రావడం అంటే ఎందుకు నేను రోగం నయం చేసుకోవాల్సిన అవసరం వచ్చింది, అక్కడి నుంచి ఫస్ట్ స్టేజ్కి వచ్చేసండి. అప్పుడు మీకు రోగం ఎప్పుడు నయం అవుతుందో తెలుస్తుంది. వెనక్కి రండి, స్టార్టింగ్ స్టేజ్కి రండి. ఇది కూడా తెలియకపోతే నేనేం చేయలేను నీకు. సార్ సార్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. పాస్టర్ గారు అంటాడు, అసలు రోగమే రాకుండా జాగ్రత్తగా ఉండాలి. అసలు మన ప్రశ్నకి సార్ జవాబుకి సంబంధం లే. ఎందుకని? రోగం వచ్చిన తర్వాత ఎప్పుడు నయం అవుతుంది, ఇది మన ప్రశ్న. అసలు రాకుండానే జాగ్రత్తగా ఉండాలనడం వేరే జవాబు. అది ఇంకో ప్రశ్నకి జవాబు. అది మనం ఇంకో ప్రశ్న, ఆ ప్రశ్న చేసుకుందాం. ఓకే, రైట్. చెప్పండి, ఎప్పుడు రోగం నయం అవుతుంది? రోగం మెడిసిన్స్ ఎప్పుడు వాడతాం? డాక్టర్కి ఎప్పుడు పోతాం? రోగం వచ్చినప్పుడు పోతాం. రోగం ఎప్పుడు వచ్చింది నీకు ఎట్లా తెలుస్తుంది? రైట్, రండి, వెనక రండి. ఏమా చెప్పు.
వెరీ గుడ్, మీరు బాగా ఆలోచిస్తున్నారు. ఓకే, రోగం ఎప్పుడు నయమవుద్దంటే రోగం వచ్చిందని తెలుసుకున్నప్పుడు. ఓకే, నిర్ధారణకు వచ్చినప్పుడు. ఇంతకు ముందులా నా శరీరం లేదు, బాగా వేడెక్కుతుంది, తలనొప్పి పడుతుంది, ఒళ్ళు చల్లబడిపోతుంది, కీళ్ళు నొప్పులు వస్తున్నాయి, నిలబడుకోలేకపోతున్నా, కళ్ళు తిరిగిపోతుంది, అన్నం అరగట్లేదు. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఏదో సమస్య వచ్చింది, దాన్ని ఏమంటామంటే నిర్ధారణ అంటాం. ఓకే, రైట్. ఒక సేవకుడు ఇదే సందర్భాన్ని ఉపయోగించి, జార్జ్ విట్ఫీల్డ్ అనే సేవకుడు ఏమన్నాడంటే, వినడానికి కుతూహలంతో కాదు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినా కదా, మీకు ఎగ్జాంపుల్ చెప్పినా కదా, ఆ ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మీరు ఎంత ఇంట్రెస్టింగ్ అన్నారు, ఎంత ఇంట్రెస్టింగ్గా తిరిగి జవాబు చెప్పారు. దాన్ని ఏమంటామంటే యాంగ్జైట్మెంట్ అంటాం. చాలామందికి కథలు బాగా ఇంట్రెస్టెడ్గా ఉంటాయి. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక ప్రసంగంలో సంతూర్ సోప్ గురించి బాగా చెప్పాడట. ఈ అక్క ఇంటికి వెళ్ళి, మనం ఇదిగో ఈ లైఫ్ బాయ్ సోప్ తీసేద్దాం. పాస్టర్ గారు ఏం ప్రసంగం చెప్పాడు తెలుసా? సంతూర్ సోప్ వాడమన్నాడు అని చెప్పిందట. పాస్టర్ గారు ప్రసంగం అంతా సంతూర్ సోప్ గురించి చెప్పినాడా? ఇంకా అదే అర్థమైంది. ఏమర్థమైంది? కథే అర్థమైంది. సో పాస్టర్ గారు అప్పుడప్పుడు కథలు చెప్తుండాల, పాస్టర్ గారు అప్పుడప్పుడు నవ్విస్తుండాల, పాస్టర్ గారు అప్పుడప్పుడు ఎంటర్టైన్ చేస్తున్నారా. ఎప్పుడు వాక్యం చెప్తే మనకు బోరు కొడుతుంది కదా కదా. పాత రోజుల్లో మన ఏరియాలో ఉన్నాయో తెలియదు నాకు, బుర్రకథలు చెప్పేవాళ్ళు. బుర్రకథలు తెలుసా మీకు? సో ఆ భాష వాడేది. వెరీ గుడ్. బుర్రకథ వినేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు ఆల్రెడీ గడ్డి బరిసి ఉంటారు, మనం సాపు తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత ఏం చేస్తాము? సాపుతో పాటు బొరుగులో, బఠానీలో, ఇంకేంటి పల్లీలేనా సార్, వేరుశనగలు, పల్లీలో తెచ్చుకుంటాం. అవునా? ఏం చేస్తాము? కాళ్ళు చాపుకుంటాం, పొనుకుంటారు. చెప్పు, ఎంత చెప్పు, ఏంది ఇంకా నవ్విలేదు? సో అలా వినాలని భావిస్తారు చాలామంది వాక్యం. ఓకే, సో అంటే వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు వాళ్ళ యాటిట్యూడ్, వాళ్ళ ప్రవర్తన విధానం వాక్యానుసారమైనదిగా లేదు. కొంతమంది సేవకులు ఎలా తయారు చేశారంటే, విశ్వాసులను ఎంటర్టైన్ చేయడం కోసం వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుద్దో అలా తిప్పేశారు వాక్యాన్ని, అలా మార్చేశారు వాక్యాన్ని. సో మా విశ్వాసులకి కథలు చెప్తే బాగా అర్థమవుతుంది, మా పాస్టర్ గారు మామూలు ప్రసంగం చెప్పలా అని అనుకుంటున్నారు, కాబట్టి కథలు చెప్పేస్తే చాలు అని ఫీల్ అయిపోతున్నారు. కథలు చెప్తే జీవితం మారిపోద్దా? నా అనుభవం చెప్తే జీవితం మారిపోద్దా? నా అభిప్రాయం నాకు ఇలా అనిపిస్తుందని చెప్తే జీవితం మారిపోద్దా? జీవితం మారేది దేవుడిచ్చిన వాక్యం చెప్పినప్పుడు. హల్లెలూయా. సో వాక్యం మాత్రమే వినాల్సిన అవసరత ఎందుకు వచ్చింది? వాక్యం మాత్రమే మీరు వినండి అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇది ఒక రెండో కారణం. తిమోతికి రాసిన 2వ పత్రిక తీయండి ఒకసారి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుదాం ఒకసారి. చదవండి ఎవరైనా. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకయ్యా నువ్వు ఖండించాల్సిన అవసరం వస్తుంది, ప్రకటించాల్సిన అవసరం వస్తుంది, సమయమందు అసమయమందు ప్రయాసపడాల్సిన అవసరం వస్తుంది, సంపూర్ణ దీర్ఘశాంతముతో ఉపదేశించాల్సిన అవసరం వస్తుంది. అంటే జనులు, ఏ జనులు? దేవుని జనులు, ఆయన నమ్ముకుని దేవుని యొద్దకు వస్తున్న దేవుని జనులు హిత బోధను సహింపక దురద చెవులు కలిగిన వారై. ఇదిగో ఈ 2 పదాల మీద మనం ఈరోజు ఎక్కువ దృష్టి పెడతాం. దురద చెవులు కలిగిన వారై
తమ స్వకీయ సొంత దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వస్తుంది. కాబట్టి ఏం చేయాలంట? వాక్యం చెప్పాలి. అన్ని విషయంలోనా ఏం చేయాలంట? మీరు పాయింట్ గెస్ చేయలేదు. ఆయన ఏమన్నాడు? జీవము తోడు సజీవులకు మృతులకు యేసుక్రీస్తు దేవుని మీద నేను ఆనబెట్టి చెప్పేది ఏంటంటే, నువ్వు వాక్యాన్ని ప్రకటించు, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పు, సమయమందు అసమయమందు ప్రయాసపడు, దీర్ఘశాంతంతో ఉపదేశించు. ఎందుకంటే జనులు, వాక్యాన్ని వినడానికి వస్తున్న జనులు, చెప్పండి, వాక్యానికి వినడానికి వస్తున్న జనులు హితబోధను సహింపక దురద చెవులు కలిగిన వారై కల్పనా కథల వైపు తిరుగుతూ తమ దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటున్నారు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటి? సేవకులంగా మేము వాక్యాన్ని ప్రకటించాలి. దేవుని ప్రజలైన మీరు వాక్యాన్ని మాత్రమే వినాలి. హల్లెలూయా. సో ఇక్కడ ఒక రోగం ఉంది. ఏంటా రోగం? చెప్పండి. ఆ 4 వచనాల్లో ఒక రోగం ఉంది. ఏంటా రోగం? మన చెవులకి సమ్మగా ఉండాల, ఇనసొంపుగా ఉండాల. ఏ కోశాను కూడా ప్రసంగం మొత్తం ఆద్యంతం సురుక్ కూడా అనకూడదు. మనకు సురుక్ అంటే పాస్టర్నైనా మార్చేస్తాం. ఒకవేళ పాస్టర్దే సంఘం అనుకో, సంఘాన్ని వదిలేసి సురుక్ అనని ఇనసొంపుగా వినిపించే వాక్యం చెప్పే సేవకులని మనమే ఎన్నేసుకుంటాం. ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి లేదా? ఏం ఆడ కూడా దేవుడే కదా, ఆడ కూడా వాక్యమే కదా. ఆల్లేడా దేవుడు? అడగబోతాం. ఎందుకు పోవాలనిపించింది? ఎందుకు పోవాల్సి వచ్చింది? స్వకీయమైన దురాశలకు అనుకూలంగా కొంతమంది బోధకులు ఉండరు. ఎందుకంటే వారు అమ్ముడు పోరు కాబట్టి. వారి రక్షకుడైన ప్రభుని అమ్మేసుకోలేరు కాబట్టి, వారి రక్షకుడైన ప్రభువుకి ద్రోహం చేసి కథల వైపు సంఘానికి నడిపించలేరు కాబట్టి, వాళ్ళు సత్యవాక్యాన్ని మాత్రమే మన ముందు పెడతారు. కాబట్టి చాలామంది విశ్వాసులకి, మీకు కాదులేండి, మీరు చాలా గొప్ప దేవుని బిడ్డలు, చాలా మంచి భక్తి కలిగిన వారు, దైవికమైన కోణంలో వాక్యానుసారంగా బోధ చేసే సేవకుల నాయకత్వంలో నడిపించబడుతున్న వారని నేను మిమ్మల్ని బట్టి అభిప్రాయపడుతున్నా, మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. సమాజంలో చాలామంది విశ్వాసులు అలాగే ఉన్నారు, అలాగే నడుస్తున్నారు. కాబట్టి వాక్యాన్ని వినవలసిన అవసరత ఎంతైనా ఉంది మీకు అని చెప్పాల్సి వచ్చింది. ఓకే, రైట్. ఈ 4 వచనాలలో మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ వ్యాధి నయం కావాలంటే ఫస్ట్ మనం ఏం చూడాలని చెప్పాము? నిర్ధారణ కావాలి అని చూసాం కదా ఫస్ట్. రైట్. ఈ 4 వచనాల్లో మనం ఏం చూస్తామంటే, దురద చెవులు అనే అంటువ్యాధిని ఎలా నివారించాలి. ఏంటి? దురద చెవులు అనే అంటువ్యాధి యొక్క నివారణ. అది ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం. ఏంటేంటి మళ్ళీ చెప్పండి. మీరు చెప్తే బాగుంటుందని. దురద చెవులు అనే అంటువ్యాధి నివారణ అంటే, దురద చెవులు అనే అంటువ్యాధి కొందరికి ఉంది. ఆ వ్యాధి ఎలా పోద్ది అనేది మనం ఈరోజు చూస్తాం. ఓకే, రైట్. ఆ వ్యాధి పోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే, ముందు నిర్ధారణ జరగాలి. ఏం జరగాలి? నిర్ధారణ జరగాలి. అదే 3వ వచనం చెప్తుంది. దురద చెవులు అనే అంటువ్యాధి యొక్క నిర్ధారణ. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? దురద చెవులు అనే అంటువ్యాధి యొక్క నిర్ధారణ. ఫస్ట్ ఏం చేయాలి? వ్యాధి నయం చేసుకోవాలంటే ముందు మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే ముందు మనకేదో సమస్య ఉందని మనకు తెలియాలి. తెలిసిన తర్వాత మనం ఏం చేస్తాం? డాక్టర్ దగ్గర సంప్రదిస్తాం. అయ్యా నా పరిస్థితి ఇదని చెప్తాం. ఆయన ట్రీట్మెంట్ ఇస్తాడు, వాటిని వాడతాం. తద్వారా ఏమైపోద్ది? వ్యాధి నయమైపోద్ది. ఫస్ట్ ఇవన్నీ జరగాలంటే మొదట ఏం జరగాలి? నిర్ధారణ జరగాలి. నాకేదో ప్రాబ్లం ఉందని ముందు మనం గుర్తించాలి. రేపు ఇంకా చాలా క్లారిటీకి మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా.
ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీద దృష్టి పెడదాం మనం. దురద చెవులు అనే అంటు వ్యాధి యొక్క నిర్ధారణ. ఇదిగో ఈ ప్రసంగం చెప్పి చివరి ముగించేలోపు మీలో ఎవరెవరికి ఇలా గీరుచుకునే అలవాటు ఉందో అర్థమైపోద్ది. ఎలా? ఇలా ఎంటర్టైన్ చెప్పే కథలు చెప్పినప్పుడు, జోకులు చెప్పినప్పుడు, అనుభవాలు చెప్పినప్పుడు అర్థమవుతుందా? వాళ్ళకి చాలా ఎంజాయ్మెంట్గా, సంతోషంగా అనిపిస్తుంది. అలా అనిపించిందంటే సమస్య ఏంటి? ఒకసారి నాకు చాలా సంవత్సరాల క్రితం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది. వస్తే నేను మెడిసిన్ తీసుకున్న తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, సార్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది సార్, బాగా ఆకలేస్తుంది సార్, ఇంతకుముందు అంత తింటే కడుపు నిండిపోయినట్టు అనిపించేది, పులితేపులు వస్తుండేది, ఇప్పుడు నాకు ఏం అనిపించట్లేదు, బాగా ఆకలేస్తుంది అంటే ఆయన ఏమంటే తెలుసా, ఇంతకుముందు కంటే ఇప్పుడే ఇంకా రోగం పెరిగింది అని గుర్తుపెట్టుకో అన్నాడు. అంటే అర్థమేంటి? బాగా ఆకలేస్తుందంటే అర్థం ఏంటంటే నయమైపోయింది అనుకున్నా నేను. కాదు, మెడిసిన్ ఆపవకు, సమస్య పెరిగింది, తగ్గడానికి అదే కారణం, కాబట్టి నువ్వేం చేస్తావు అంటే ఆపద్దు, తగ్గిపోయిందని అని చెప్పినాడు. చాలామంది అమ్మా ఈరోజు పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా వాక్యం అని అన్నారు అనుకో. చెప్పండి ఏం అర్థమైంది? మనకు ఎక్కడో ఆ రోగం సోకేసింది, ఎక్కడో అంటించుకొచ్చేసాం. ఏదో సువార్త సభలోకి పోయి, యూట్యూబ్లో చూసి, టీవీల్లో చూసి, అక్కడ కూడికెళ్ళి, బంధువుల మీటింగ్లకి వెళ్ళి. అర్థమవుతుందా? ఒకసారి ఒక అక్క నా దగ్గరికి వచ్చి ఏమని చెప్పింది తెలుసా, సార్ యాప చెట్టుకి పాలు వస్తున్నాయట అనింది. ఏం చేయమంటావమ్మా అన్న. యాప చెట్టుకి పాలు వస్తున్నాయి మంచిదే, మరి ఏం చేయమంటావు? అదేదో పెద్ద ఏమంటారంటే దైవికమైన కార్యమని, ఎవరో ప్రవక్త ప్రవచించాడని, తద్వారా మన ఊర్లో ఇలా జరుగుతుందని నేను చెప్పాలానికి. తర్వాత ఒక సహోదరు నా దగ్గరికి వచ్చి సార్ రాత్రి నేను నిద్రపోతుంటే కల్లో పాము కనిపించింది సార్, ఎందుకు కనిపించింది చెప్పు అని అనింది. అప్పుడు నేనేమన్నా తెలుసా, అవునమ్మా ఎవరు కనిపించింది పాము? నీకు. ఎవరు చూపించారని నువ్వు భావిస్తున్నావు? దేవుడు. మరి దేవుడిని నన్ను అడిగితే నేను చెప్పేదన్నా. మీరు మీ ఇంట్లో టీవీ ఉందా? టీవీ ఆపేసి ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీని అట్లాగే ఉదయం నుంచి సాయంత్రం చూసి నిద్రపోండి, ఆ టీవీ కళ్ళకి వస్తుంది. నువ్వు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ చూసి టీవీ కళ్ళలోకి వచ్చింది, ఎందుకు కళ్ళలోకి వచ్చిందో నువ్వు మరవని చెప్పు, నన్ను అడిగితే నేను చెప్పే. నువ్వు ఏం చూసావు ఉదయం నుంచి సాయంత్రం వరకు? అవి చెప్పాలి. పాస్టర్లు వాక్యం చెప్తే నచ్చదు విశ్వాసులకు నేటి దినాల్లో. సోజ్ చెప్పాలి. ఏం చెప్పాలి? సోజ్ చెప్పాలి. సోజ్ అంటే అర్థమైంది మీకు? అర్థమైంది? వెరీ గుడ్. సోజ్ చెప్పాలి. ఏమర్థమైంది? సోజ్ అంటే తెలుసా మీకు? జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. ఏంటి? జరిగింది చెప్తాం, జరుగుతున్నది చెప్తాం, జరగబోయేది చెప్తాం. పాస్టర్లు అవి చెప్పాలి. అవి చెప్తేనే మనం ఏం చేస్తాం తెలుసా? అట్రాక్ట్ అవుతాం. నేను చెప్తా చూడండి. అట్లా అట్రాక్ట్ అవుతున్నావు అంటే చెప్పు ఏమర్థమైంది? నాకేడో దురద చెవులు అనే అంటువ్యాధి సోకింది. ఏ వ్యాధి? అంటువ్యాధి. ఏ వ్యాధి? అంటువ్యాధి అంటే ఇంతకుముందు లేదది, ఏడో అంటిసుకొచ్చేసాం మనం. మన సంఘస్థులకి పూయాలని చూస్తున్నాం, మన సంఘస్థులకు అంటించాలని చూస్తున్నాం. ఓకే రైట్. ఆ వ్యాధి ఎలా నిర్ధారించబడుతుంది? ఆ వ్యాధి సోకిన వ్యక్తుల యొక్క లక్షణాలు మనం దాంట్లో చూస్తాం. ఓకే. రెండో విషయం, ఇప్పుడు వ్యాధి నిర్ధారించబడింది కాబట్టి మరి ఏం చేయాలి? ఇప్పుడు రోగం వస్తే ఏం చేస్తాం? నయం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఓకే. ఈ దురద చెవులు అనే అంటువ్యాధి నిర్ధారించబడింది కాబట్టి ఇప్పుడు నాకు ఆ అంటువ్యాధి ఉంది, నేనేం చేయాలి అంటే వివేచన కలిగిన శ్రోతగా ఉండాలి. ఎలా ఉండాలి? వివేచన కలిగిన శ్రోతగా ఉండాలి. వివేచన కలిగిన శ్రోత అంటే ఏంటి? జ్ఞానానికి వివేచనకి డిఫరెన్స్ ఉంది. ఏంటి? జ్ఞానానికి వివేచనకి డిఫరెన్స్ ఉంది. నేను ఆ పాయింట్ వచ్చినప్పుడు మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తా. ఓకే రైట్. ఇప్పుడు వ్యాధి నిర్ధారించబడింది, అది 3వ వచనంలో చూసాం. 4వ వచనంలో మనం ఏం చేయాలంటే ఆ వ్యాధి నయం అవ్వాలంటే వివేచన కలిగిన శ్రోతగా ఉండాలి. అది 4వ వచనం. మిగతా ఎన్ని వచనాలు మిగిలాయి? 1, 2 వచనాలు మనం ఏం చూస్తామంటే సత్యమైన దానిని చేపట్టాలి. ఏం చేయాలి? సత్యమైన దానిని
చేపట్టాలి. రైట్. ఫస్ట్ మనం ఏం నేర్చుకోబోతున్నాం ఈరోజు? ఏం నేర్చుకోబోతున్నాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్? మనం ఏం నేర్చుకోబోతున్నాం? దురద చెవులు అనే అంటువ్యాధిని ఎలా నివారించాలి. వ్యాధి మనలోనే ఉంటే మనకు మంచిది కాదు. వ్యాధి ఏం చేయాలి? పోవాలి. ఎలాగో వచ్చేసింది, దాన్ని పోగొట్టిన ప్రయత్నం చేయాలి. సో వ్యాధి నివారించబడాలి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ముందు వ్యాధి ఉందా లేదా అని చెప్పి నిర్ధారణ చేసుకోవాలి. నాకు ఆ వ్యాధి సోకిందా లేదా అని చూడాలి. రెండోది ఏం చేయాలి? ఒకవేళ సోకింది అని కనుక కనిపిస్తే ఏం చేయాలి? వెంటనే మెడిసిన్ వాడాలి. ఆ మెడిసిన్ పేరేంటి? వివేచన గల శ్రోతగా ఉండడం. ఆ అంటువ్యాధి ఎలా పోద్దంటే మనం జాగ్రత్తగా విన్నప్పుడు పోద్ది. ఓకే, అది ఎలా వినాలో నేను చెప్తా ఇప్పుడు. ఓకే, రైట్. తర్వాత ఏం చెప్తున్నాడు? వివేచన శ్రోతగా ఉన్నప్పుడు ఆ వ్యాధినికి సోకకుండా ఉండాలి అంటే సత్యమైన దానిని నువ్వు చేపడితే చాలు. ఓకే, రైట్. మొదటి విషయం, మొదటిది ఏంటి? మీలో ఎవరైనా వాన ఆపగలిగిన శక్తి గల వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళి వానకు ఆజ్ఞాపించండి. లేదు కదా, అది వస్తుంది పోతుంది. మన పని ఏంటి? వాక్యం వినడం. ఓకే, అప్పుడప్పుడు సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా? ఏ సిమ్టమ్స్? మొదటి పాయింట్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా? ఏంటో మొదటి పాయింట్? నాకు కూడా సోకేసినట్టుంది అనిపిస్తుందా? అనిపిస్తుంది. నిర్ధారణ కూడా వచ్చేస్తుంది చూడండి. ఓకే, రైట్. మనకంటే పెద్దగా అరుస్తుంది వాన కదా, కవర్ చేద్దాం. విన్సెంట్ పీల్ అనే సేవకుడున్నాడు. ఏ పేరు? విన్సెంట్ పీల్ అనే సేవకుడున్నాడు. ఆ సేవకుడు ఒక పుస్తకం రాశాడు. ఏమని రాశాడంటే పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్. పాజిటివ్ థింకింగ్ అంటే నెగిటివ్గా ఆలోచించబాకు. ఎందుకు నీ గురించి నువ్వు తక్కువగా ఆలోచిస్తావు? ఎందుకు కృంగిపోతావు? ఎందుకు దిగులు పడతావు? నా బతికింతే, నేను సాధించలేను, నేను పాస్ అవ్వలేను, నాకు ఉద్యోగం రాదు, నేను పిల్లగలేను, నా పిల్లకాయల భవిష్యత్తు రాదు, నేను ఇల్లు కట్టలేను, జీవితం సమస్య నాకు పోదు ఎందుకు అనుకుంటావు? పాజిటివ్గా ఆలోచించు. ఒకవేళ పోతూ పోతూ వర్షంలో తడిసి ఇంటికి పోతా ఉన్నప్పుడు జలుబు చేసిందనుకో, నువ్వేం చేయాలి తెలుసా? జలుబు వచ్చిందని దిగులు పడబాకు. నాకు జలుబు రాలా, నాకు జలుబు రాలా, నాకు జలుబు రాలా, నా జీవితంలో జలుబు రాలా అని చీవుడు దుడుచుకుంటా కూసో. అది అర్థం. అర్థమైందా? జలుబు వచ్చి కారిపోతుంటే జలుబు రావట్లేదు, నువ్వు రాకూడదు అనుకోవాలా? అది అని ప్రసంగం. సరే, నాకు రాలే అనుకోవాలా? అది అని ప్రసంగం. జలుబు వచ్చి చీముడు కారిపోతుంది, రుజువు కనబడుతుంది. నాకు రాలా, నాకు రాలా, నాకు రాలా, నాకు జీతం రాదు అనుకోవాలట. అర్థమవుతుందా? నేను కూడా ఏడగినట్టున్నా, నేను కూడా నమ్మినట్టున్నా అనిపిస్తుంది నీకు? ఆగండి అలాగే. రైట్. ఆయన ఏమంటే తెలుసు ఆ పుస్తకంలో? నిన్ను నువ్వు నమ్ము, ఏదైనా జరుగుతుంది. ఏంటి? నిన్ను నువ్వు నమ్ము, ఏదైనా జరుగుతుంది. చెప్పు, నేను తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవబోతున్నా అను చూద్దాం. నమ్ము నువ్వు. నేను నమ్ముతున్నా, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నా, నేను నమ్ముతున్నా. అయిపోతున్నా? నేను స్కూల్కి పోవాల్సిన అవసరం లే, నేను పాస్ అవ్వబోతున్నా. నేను ఉద్యోగానికి అప్లై చేయాల్సిన అవసరం లే, నాకు ఉద్యోగం రాబోతుంది యేసు నామములో అను చూద్దాం. నేను సంపాదించను, నేను యేసు నామములో ఇల్లు కట్టబోతున్నా అనండి, చూద్దాం. ఇప్పుడు నేను చెప్పనా? వినడానికి చాలా కమ్మగా ఉంటాయి ఈ మాటలు. కష్టాల్లో ఉన్నవా? కన్నీటిలో ఉన్నవా? వేదనలో కృంగిపోతున్నవా? దిక్కు తోచని స్థితిలో ఉన్నవా? అయితే రా, మీ చర్చను వదిలిపెట్టి ఎక్కడికి? అక్కడికి. ఎక్కడికో మీకు బాగా తెలుసు. అలా చెప్పేవాళ్ళు చెప్తారు అక్కడికి రమ్మని. మనం ఏం చేస్తాం? ఈ చర్చిలో పవర్ లేదు, ఏం లేదు, ఈ చర్చిలో పవర్ లేదు అందుకని ఏ పనులు అవ్వట్లా. అయ్యగారి చర్చిలో, అన్నగారి చర్చిలో అక్కడ పవర్ ఉంది, అక్కడ పోతే పనులు అయిపోతాయి అని చెప్పి ఏం చేస్తారు? అన్నీ సర్దేసుకొని కష్టపడి సంపాదించిన తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి వచ్చేస్తారు. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక పాస్టర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత కూర్చొని ప్రార్థన చేస్తున్నాడట. ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, ఇదిగో దేవుడు నా ద్వారా ప్రవచిస్తున్నాడు, దేవుడు నా ద్వారా నీకు చెప్పమంటున్నాడు, రానున్న 6 నెలల్లో నీకు పెళ్లి కాబోతుంది అన్నాడట. ఏమన్నాడు? రానున్న 6 నెలల్లో నీకు పెళ్లి కాబోతుంది అన్నాడట. ఇంకా చేయాల్సిన ప్రార్థన చేశాడు. ఆయన ఆమెను చెప్పాడు. ఈయన లేచి వందనాలు పెట్టి, పాస్టర్ గారు నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది పాస్టర్ గారు అన్నాడు. అంటోడు
లేదు లేదు రానున్న 6 నెలల్లో నీకు రెండో పెళ్లి కాబోతుందా అని అనుకో, ఈయన జైలు పెట్టేస్తారు. పెట్టేస్తారు. రానున్న 6 నెలల్లో పెళ్ళి అయిపోతుందని పాస్టర్ చెప్పాడు కాబట్టి, ఓహో ఈ అమ్మాయి బాగాలేదు, ఆ అమ్మాయిని చేసుకోమని దేవుడు చెప్తున్నాడేమో అని చెప్పి ఈడు పెళ్లి రెడీ అయిపోయాడు అనుకో, ఈయన జైలు పెట్టేస్తారు. అర్థమైందా? సో మొత్తానికి అయ్యగారైన జైల్లో పోతాడు, లేకపోతే ఈయనైనా 6 నెలల్లో పెళ్లి రెడీ అయిపోతున్నా పెళ్ళైన పెళ్లి కొడుకు జైల్లోకైనా పోతాడు. ఇంతకీ పెళ్ళైన వ్యక్తికి పెళ్లి కాబోతుందని దేవుడు చెప్తాడా సార్? ఇదిగో మీరు మాట్లాడాలా, మీరు మాట్లాడకపోతే నేను ముందుకు పోను, మీరు మాట్లాడాలా. పెళ్ళైన వ్యక్తికి పెళ్లి కాబోతుందని దేవుడు చెప్తాడా? ఓకే, వెరీ గుడ్, న్యాయం కదా. పెళ్లి కాని వ్యక్తికి పెళ్లి కాబోతుందని దేవుడు చెప్తాడా? మనం రోగాన్ని నిర్ధారించాలి కదా. ఇప్పుడు డాక్టర్కి వెళ్ళిన తర్వాత, సార్ నాకు ఈ పక్కన సార్ చేయబెట్టా, కాలు పెట్టా, తల్ల ఏం అర్థం అన్నావు అనుకో, చెప్పు ఏ లక్షణాలు ఉన్నాయి, నీకు ఎట్ట అనిపిస్తుంది చెప్పు. లేకపోతే పెద్దగా చెప్పండి. ఓకే, కోసేసే ఫాస్ట్ వచ్చాడు. ఏ ఫాస్ట్? కోసేసే ఫాస్ట్. మీటింగ్ అయిపోయింది, పైపు పడిపోతున్నారు. ఏదైనా పడిపోతున్నారు అనుకుంటే దేవుడు వాళ్ళందరినీ ఆత్మతో నిలుపుతున్నాడేమో, అందుకని వాళ్ళు కంట్రోల్ తప్పుతున్నారేమో, నాకు కూడా ఏం జరుగుతుందో చూడాలని చెప్పి నేను కూడా పోతే ఆ పాస్టర్ గారు పొట్టి ఉన్నాడు, లావు ఉన్నాడు. అర్థమవుతుందా? ఆ పాస్టర్ గారు పరిచయం చేసేది తెలుసా? చూడండి జాగ్రత్తగా పరిచయం చేసేది తెలుసా? నా తల మీద ఇలా చేయబెట్టాడు, ఇలా చేయబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. అలా అన్నాడు నన్ను. అలా అంటే నేను పొడుకోండి కదా, నేనేం చేసింది తెలుసా? ఇతన్నా ఇతను ఇంకా ఎంత వస్తుంది పడలేదు కదా, ఇతన్నా నేను. అప్పుడు ఏం చేశాను తెలుసా? ఓహో ఇతను పడేటట్టు చెప్పి నడుము పెట్టి చేసి ఇటు పట్టుండి కూర్చోబెట్టండి నన్ను. ఇక పురుగు పద్ధతి కూర్చొని గమనించిన. ఏమర్థమైంది? ఆలోచించండి. దేవుడు ఎప్పుడైనా పడిపోయిన వాళ్ళు నిలబెడతాడా, లేకపోతే నిలబడుకున్న పడేస్తాడా? ప్రశ్న అర్థమైందా? దేవుడు పడిపోయిన వాళ్ళని నిలబెడతాడా, లేకపోతే నిలబడుకోవడం పడేస్తాడా? పడిపోయిన వాళ్ళు నిలబెడతాడు కదా, లేకపోతే నిలబడుకునే పడేసేస్తాడు. మళ్ళీ మీకు ఈ విషయం, దేవుడు ఎప్పుడు కూడా పడిపోయిన వాడు నిలబెట్టేవాడే. కానీ బైబిల్లో వాక్యంలో ఎంతో మంది జీవితాలు పడిపోయాయి, అందరి జీవితాలని నిలబెట్టాడు, కానీ పడవేయలేదు. పడిపోయారు కొంతమంది. ఎవరు చెప్పండి? కొంతమంది పడిపోయారు. ఎవరు? దేవుడు పట్టుకోండి. దేవుడు పట్టుకోండి ఎవరు పడిపోరు, దేవుడు పట్టుకోండి పడిపోతారు. ఓకేనా? రైట్. సో ఈ ఎగ్జాంపుల్స్ అని మీకు ఏం చెప్తానంటే, ఇదిగో ఈ అన్నగారు ఆ పుస్తకంలో ఆయన రాసిన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఏమో తెలుసా? ఈ అనుభవాలన్నీ నువ్వు నమ్మితే ఏదైనా జరుగుతుంది. ఇదిగో ఆయన వాళ్ళ చర్చిలో ప్రతి ఆదివారం ఇలా ఒక ప్రమాణం చేస్తారంట. ఏమో తెలుసా? వాళ్ళ చేతిలో బైబిల్ చేతిలో పెట్టుకొని పై పట్టించి ఇలా చెప్తారంట. ఏమో తెలుసా? ఇది నా బైబుల్, ఇది నా బైబుల్, నేను దీన్ని నమ్ముతున్నా. దీంట్లో రాయబడిన మాటలన్నీ నా కోసమే, దీంట్లో రాయబడిన మాటలన్నీ నా కోసమే. దీన్ని నమ్మితే నా జీవితంలో కూడా అద్భుతాలన్నీ కూడా జరుగుతాయి అని చెప్పి నమ్మమని రాయబడిందంట. అర్థమవుతుందా? ఇంకోటి, ఆ పుస్తకం ఒక స్టేట్మెంట్ రాశాడు ఆయన. ఏమనంటే ప్రిన్సిపల్ ఆఫ్ సప్లై అండ్ డిమాండ్. సప్లై అండ్ డిమాండ్ అంటే అర్థం ఏంటంటే, డిమాండ్ని బట్టి సప్లై చేయడం అర్థం. అంటే మనం ఎంత డిమాండ్ చేస్తామో అంత సప్లై చేస్తాడు అని అర్థం. ఏంటి? మనం ఎంత డిమాండ్ చేస్తామో అంత సప్లై దేవుడు చేస్తాడు అంటే అర్థం ఏంటి? మనం చెప్పింది దేవుడు చేస్తున్నాడు, దేవుడు చెప్పింది మనం చేయట్లేదు. అంతేనా? దేవుడు చెప్పింది చేయడానికి మనం ఉన్నామా? మనం చెప్పింది చేయడానికి దేవుడు ఉన్నాడా? దేవుడు చెప్పింది చేయడానికి మనం ఉన్నాం. ఎంత బాగా చెప్తున్నారు మీరు. కానీ ఈ రోజుల్లో ఏం చెప్తున్నారు? నువ్వు అడుగు, నువ్వు ఏదైనా అడుగు, 7 వారిని అడుగు, 5 వారిని అడుగు, అన్నం తినకుండా అడుగు, అందరినీ కూర్చోబెట్టి అడుగు, చచ్చినట్టు దిగొచ్చి చేస్తున్నావు. దేవుడు నీ చేతిలో కీలు బొమ్మగా ఉంటున్నా, నువ్వు ఎంత ఆడిస్తే కాడుతున్నా, నువ్వు ఏం చెప్తే చేస్తున్నా.
యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు ఆపాడా? యెహోషువ ప్రార్థన చేయకపోతే సూర్యుడు ఆపలేడు ఆయన. దానియేలు ప్రార్థన చేస్తే సింహాలను మూసాడా? దానియేలు ప్రార్థన చేయకపోతే సింహాలను మూయలేడా? మోషే ప్రార్థన చేస్తే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడా? మోషే లేకుండా ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి 6 నెలల వైపు ప్రజలు నడిపించి వాళ్ళని కాపాడలేడా? ఇప్పుడు మోషే ప్రార్థన చేస్తే, యెహోషువ ప్రార్థన చేస్తే, దానియేలు ప్రార్థన చేస్తే ఇలా జరిగాయి అని నమ్మితే శక్తి దేవుళ్ళో ఉందా, మనిషిలో ఉందా? ఆ సందర్భాన్ని బట్టి మోషే చేస్తే కదా ఇలా జరిగింది, దానియేలు చేస్తే కదా ఇలా జరిగింది, అవునా? ఇంకొక ఆయన ఎవరు? యెహోషువ చేస్తే కదా ఇలా జరిగింది. శక్తి ఎవరిలో ఉంది? యెహోషువ చెప్తేనే దేవుడు చేశాడు అన్నట్టుగా ఉంది కదా. దానియేలు చెప్తేనే దేవుడు చేశాడు అన్నట్టుగా ఉంది కదా. మోషే చెప్తేనే దేవుడు చేశాడు అన్నట్టుగా ఉంది కదా. అప్పుడు శక్తి ఎవరు ఉన్నట్టు? మనుషులనే ఉన్నట్టు, అంతే కదా. సో మనిషి కంటే బలహీనుడా దేవుడు? మనిషి ఏం చెప్తే అది చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడా? ఈ రోజుల్లో ప్రసంగాలు అలాగే ఉన్నాయి. అలా ఎవరైతే ప్రసంగిస్తూ ఉంటారో వాళ్ళకి దురదచెవులు అనే అంటువ్యాధి ఉంది అని అర్థం. అటువంటి ప్రసంగాలకు ఎవరైతే ఆకర్షించబడుతూ ఉంటారో అటువంటి వ్యక్తులకి కూడా దురదచెవులు అనే అంటువ్యాధి సోకింది అని అర్థం. అర్థమవుతుందా? మీరు కొద్దిగా ధైర్యం చేసి ఈ పదాలు వింటానంటే ఈ పేర్లు చెప్తా. ఓకే, రైట్. మన భారతదేశానికి ఈ ప్రాస్పారిటీ గాస్పల్ అనే అభివృద్ధి సువార్తను తీసుకొచ్చిన సేవకులు ఎవరంటే గతంలో DGS దినకర్ అన్న గారు, ప్రస్తుతం అనిల్ కుమార్ అన్న గారు, శామ్యుల్ పట్ట గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళు చాలా ప్రముఖులు. అర్థమవుతుందా? ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మనకు సమయం లేదు కాబట్టి వాటి జోలికి మనం వెళ్ళాం. సో నువ్వు ఏది అనుకుంటే అది జరుగుతుంది, నువ్వు ఏది చెప్తే అది దేవుడు చేస్తాడు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి దురదచెవులు అని అంటువ్యాధి సోకింది అని అర్థం. ఓ అవునా, నేను ఏం చెప్తే అది ఈరోజు మార్నింగ్ కూడా ఎవరు అంటున్నారు. నేను చాలా సంతోషించే దాని విషయంలో మనం ఏం చెప్తే అది దేవుడు చేస్తాడు అనే భావన మనకు ఉండకూడదు. దేవుడు చెప్పిందే మనము చేయాలి అనే భావన మనకు ఉండాలి. ఆ పుస్తకంలో ఆ సహోదరుడు అలా రాశాడు. ఓకేనా, రైట్. మొట్టమొదటిగా మేము సేవకులం కాబట్టి మేము కూడా ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ ఆ సందర్భంలో విశ్వాసులు కాదు ఆ మాట చెప్పింది, సేవకులకే చెప్పారు. ఎవరు చెప్పారు అంటే చెరసాలలో ఉన్న పౌలు గారు. ఎవరికి చెప్పారు అంటే యవ్వన సేవకుడైన తిమోతికి ఈ మాటలు చెప్పాడు. తిమోతి, ఇదిగో ఇటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజంలో సంఘంలోకి వచ్చేస్తాయి కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? వాక్యాన్ని ప్రకటించు అని చెప్పాడు. అర్థమవుతుందా? ఎందుకు తిమోతికి ఆ మాటలు చెప్పాల్సి వచ్చిందంటే సేవకులమైన మాకు మరి కఠినమైన తీర్పు ఉంటుంది కాబట్టి నోటికి ఏదొస్తే అది చెప్పకూడదు. నేను ఈ మధ్యకాలంలో తణుకు అనే ప్రాంతానికి వెళ్తా ఉన్నప్పుడు రైల్వే స్టేషన్లో ఒక సహోదరుని కలిసినప్పుడు ఆ సహోదరుడు ఏం చేస్తున్నాడంటే మార్కు సువార్త 2వ అధ్యాయం చదువుతున్నప్పుడు మనం బైబిల్ చదువుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకూడదని కాసేపు ఆగి వెంటనే ఆ సహోదరుడు చదవడం ఆపేసిన తర్వాత వందనాలు పెట్టిన. ఎందుకంటే మన సహోదరుడే అని చెప్పి బైబిల్ చదువుతుంది కాబట్టి అన్న వందనాలు అని వందనాలు చెప్పాడు. పరిచయం చేసుకున్నాం. కడప దగ్గర రాజంపేట మాది, మేము జార్ఖండ్ వెళ్తున్నా డ్యూటీ పని నిమిత్తం అని చెప్పాడు. అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. అన్న నేను తణుకు వెళ్తున్నాను, బైబిల్ ఎలా చదవాలి, బైబిల్ ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్ని ఎలా వివరించాలి అనే ట్రైనింగ్ చెప్తున్నారన్న, అక్కడికి వెళ్తున్నా అని చెప్పా. వెంటనే అన్న ఏమన్నాడు తెలుసా? బైబిల్ చదవాల్సిన అవసరం ఉందా అన్నాడు. బైబిల్ని చదవాల్సిన అవసరం ఉందా అన్నాడు. అవునన్నా, బైబిల్ చదవాల్సిన అవసరం లేదా అని అడిగాను నేను. అడిగితే అవసరం లేదు, మరి సంఘంలో నువ్వు వాక్యం ఏం చెప్తావన్నా అని అడిగితే అన్న ఏమన్నా తెలుసా? అది అన్న నమ్మకం. ఆ అన్నకి అలా అంటించిన నమ్మకం, ఆ రోగాన్ని అంటించిన నమ్మకం. అది అన్న ఏమన్నాడంటే శనివారం రాత్రి రెడీ అయ్యి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే ప్రభు రేపు ఆదివారం రాబోతుంది, నేనేం చెప్పాలో నువ్వే బయలుపరచు, నువ్వే చెప్పు నాకు
నీ సేవకుడు ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చాడు, నువ్వు నేర్పించు, నేను పోయి రేపు సంఘంలో చెప్తా అని అనాలి. దేవుడే బయలుపరుస్తాడు అని అన్నాడు. ఎట్ట బయలుపరుస్తాడన్నా అని అడిగాడు. ప్రొసీజర్ తెలియాలి కదా, నువ్వు నమ్మింది నిజమైతే నేను కూడా నమ్మాలా, ఎట్ట బయలుపరుస్తాడన్నా అని అడిగాడు. అడిగితే ఆయన ఏమన్నా తెలుసా, ఇదిగో ఫర్ సపోజ్ తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇప్పుడు మనం చదివిన సందర్భం ఉంది కదా, ఆ సందర్భాన్ని దేవుడు గుర్తు చేస్తాడు మనకు అన్నాడు. దేవుడు గుర్తు చేస్తాడు మనకు, అప్పుడు మనం దాన్ని తీసుకెళ్ళి చెప్పేయాలి అన్నాడు. అవునన్నా, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు ఇదిగో దుర్గజీవులు అనే అంటువ్యాధికి సంబంధించిన నివారణ గురించి అక్కడ రాసిందని నీకెలా తెలుస్తుంది అని అడిగాను. అంతే కదా, దేవుడు గుర్తు చేస్తాడు, మంచిదే, దాన్ని తీసుకుపోయి చెప్తాం, అది కూడా మంచిదే అని అనుకుందాం. అసలు ఆ తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో ఆ సందర్భం గురించి రాశాడని నీకెట్లా తెలుస్తుంది? చదవకపోతే, ధ్యానించకపోతే, నేర్చుకోకపోతే ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఆయన ఏమంటాడు, చదువుతాం అన్నాడు. చదవద్దంటివే అన్నా, చదవాల్సిన అవసరం లేదంటివే, దేవుడే బయలుపరుస్తాడంటివే అన్న. అట్ట కాదు అన్నాడు. మళ్ళీ ఇంకో పాయింట్ చెప్పాడు. ఎట్లా తెలుసా, ఇప్పుడు కీర్తన గ్రంథం 1వ అధ్యాయం అనుకో, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం అనుకో, మత్తయి సువార్త 5వ అధ్యాయం అనుకో, గలతీ పత్రిక 5వ అధ్యాయం అనుకో, ఇదిగో తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం అనుకో, ఈ 5 ప్రసంగాల్లో ప్రభువా నీ చాయిస్, నువ్వు ఏం చెప్పుకుంటే చెప్తా అనంట. కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక అనే సందర్భం గురించి అక్కడ రాయబడిందని నీకే తెలుసు అని అడిగా. మళ్ళీ ఎగై నాకు సమాధానం తెలుసా, చదువుతావు అన్నాడు. చదవద్దంటే అన్న. దేవుడే బయలుపరుస్తాడు. చివరిగా నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, సార్ శనివారం రాత్రి మనం బ్లైండ్ మైండ్తో దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రభువా నీ సేవకుడిగా నీ సన్నిధిలో హాజరయ్యా, సంఘానికి ఏం చెప్పాలో చెప్పు అని దేవుడు బయలుపరుస్తాడు అనే నమ్మకం అనుకుంటే మరి దేవుడు బైబిల్ ఎందుకు ఇచ్చాడు సార్ మనకు అని అడిగా. వాక్యం ఇవ్వడు కదా. శనివారం రాత్రి మనం దేవుడి పాదాలు కూర్చుంటే దేవుడు చెప్పేస్తాడు మనకు చర్చలో ఏం చెప్పాలో. లేకపోతే ఏడు నిలబడుకున్న తర్వాత దేవుడే తన ఆత్మతో నింపి మన నోటికుండా మాట్లాడేస్తాడు సంఘానికి కావాల్సింది. అదే నమ్మకం నిజమైతే దీన్ని మన చేతులు ఎందుకు పెట్టినాడు? పని మాట్లాడి పెట్టినాడా? చెప్పండి, ఎందుకు పెట్టినాడు మరి? సో ఇలాంటి నమ్మకాలు సమాజంలో ఉన్నాయి. ఒకవేళ అటువంటి నమ్మకాల్లో మనం ఉంటే ఇంకా చాలా నమ్మకాలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మనోళ్ళు మైండ్ వాడరు. మైండ్ వాడితే ఈజీగా సింపుల్గా అర్థమైపోద్ది. ఎంత ఏమంటారంటే అమాయకంగా ఉంటారంటే ఐఏఎస్లు చదువుతారు, ఐపీఎస్లు చదువుతారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు, కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి గుడ్డి భక్తి చేస్తారు. ఏ భక్తి? గుడ్డి భక్తి చేస్తారు. కంటికి కనిపిస్తుంది ఏది పడితే చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తుండండి. ఒకసారి అమెరికాలో ఒక పెద్ద ఆయన వాళ్ళ కొడుకుని తీసుకొని కారులో వెళ్తా ఉండేసరికి ఈ పిల్లడు కారులో కూర్చొని కురుకునే ప్యాకెట్లు, అట్టిపళ్ళు అన్ని తినేసాడట. తినేసిన తర్వాత ఏమవుద్ది? దేవం అవుతాయా? డైజెషన్ అవుద్ది. తర్వాత టాయిలెట్ పోవాల్సి వస్తుంది. వీడు కారులో ప్రయాణం చేస్తున్నాడు కదా, డాడీ అర్జెంట్ అని అంటాడు. భారతదేశం అనుకుంటుందా ఎడబెట్టాడు పోవడానికి? అమెరికా జైల్లో పెడతారు పుస్తకముగా అన్నట్టు ఆయన. అప్పుడు ఈ పిల్లడు అన్నట్ట, డాడీ నువ్వేమంటావు, నీకు అర్థమవుతుందా? దేన్ని నేను ఆపగలం కానీ దాన్ని ఆపలేము, ఆపుతారో అన్నట్టు. రే పోలీసు జైలు పెడతారా అంటే నువ్వు ఆపుతావా కారు గుర్తుపట్టవా అని అంటాడు. మరి కారు గెలిచేటట్టు చెప్పి వెంటనే కారు ఆపి బాటిల్ ఇచ్చి పోబెట్టు అడిపోయినా పడట. ఈ పిల్లడు పని చూసుకుని వచ్చినప్పుడు ఈ కారు ఇక్కడ ఉంటే వెనక కొంత దూరంలో కారు ఆగుందట. ఆగుంటే వీళ్ళేమో ఉగ్రవాదులేమో బాబులు పెడుతున్నారేమో ఇక్కడ అని చెప్పి వేరే కారులో గమనిస్తున్నట్టు వాళ్ళిద్దరిని గమనిస్తూ వీళ్ళు ఏం చేస్తున్నారని గమనిస్తున్నప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? పోలీసుకి ఇన్ఫార్మ్ చేస్తారేమని చెప్పి ఆ కారులో ఉన్న పూలు తీసి దాని మీద అటు జల్లి ఇటు అన్నాడట. దేని మీద మీ బాధ తెలుసు కదా, పిల్లడు పోయించాడు కదా, దాని మీద పూలు జల్లి ఇటు అన్నాడట. ఇట్టనేసరికి వాడు కారులో ఏమనుకున్నాడు, ఆడేవాడు దేవుడు తెలిసేసాడని చెప్పి వాడు కారులోంచి అన్ని తెచ్చేసాడట. కవర్లో తెచ్చేసాడు. వాడు ఆడ పని చూసుకుంటున్నాడు. వీళ్ళు పని చూసుకున్నట్టు వచ్చి లోపల ఆడ క్యూ ఉందంట. దేని ముందు?
అది పరిస్థితి. అది ఏం వింటున్నా, దేనికి దండం పెడుతున్నా, దేన్ని ఆరాధిస్తున్నా, దేని నమ్ముతున్నా, దేని వింటున్నా, నేను వింటున్న మాటలో ఎంతవరకు వాస్తవం? ఇదిగో దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ఇదిగో బన్నీ వేసుకున్న టీషర్ట్ వేసుకున్న సహోదరుడా, నీకే చెప్పాలనుకుంటున్నాడు. ఇదిగో నువ్వు పచ్చ బన్నీ వేసుకొచ్చావు, పచ్చ బన్నీ వేసుకొచ్చావు చెప్పిన దేవుడు పేరు చెప్పండి. నీ పేరు తెలీదు, అందుకని పచ్చ బన్నీ గురించి చెప్తావు. అమ్మా దేవుడు నాకు చెప్తాడు, నాకు బయలుపరుస్తున్నాడు అని అనుకుంటారు. దేవుడు చెప్పాల్సిందంతా తన వాక్యములో ముందుగానే చెప్పేశాడు. ఇంక కొత్తగా చెప్పడానికి ఏమి లేదు. రాత్రి బయలుపరిచాడు అని చెప్పడం శుద్ధ అబద్ధం, 100% అబద్ధం, అవాస్తవం. దేవుడు చెప్పాల్సిందంతా ముందుగానే చెప్పేశాడు, ఇంక చెప్పడానికి ఏమీ లేదు. అందుకనే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చివరిలో అన్నాడు సమాప్తం అన్నాడు. అంటే ఇంక నీకు చెప్పడానికి ఏమి లేదు, చెప్పాల్సినంత ముందుగానే చెప్పేస్తాను. మనిషికి కావాల్సిందంతా పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కావాల్సిందంతా కూడా బైబిల్లో ముందుగానే గ్రంథస్థం చేసి పెట్టినా నువ్వు దాన్ని చదువుకుంటే చాలు, అర్థం కాకపోతే పాస్టర్లు పెడతాను, పాస్టర్లు చెప్తారు మీకు అని చెప్పాడంతే. వీళ్ళు వాక్యం వినరు, ఇటువంటి ఏమంటే భ్రమపరిచే విషయాలు వినడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ అటువంటి పరిస్థితులను వినడానికి ప్రయత్నం చేస్తే ఆలోచించండి, మనకు కూడా ఏ వ్యాధి సోకిందని అర్థం? దురద చెవులు అనే అంటు వ్యాధి సోకింది అని అర్థం. మనం గుర్తుపెట్టుకోవాలి. సేవకులుగా మేమైనా, విశ్వాసులుగా మీరైనా కూడా దేవుని వాక్యాన్ని మేము బోధించాలి. మీరేం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న మాకు మరి కఠినమైన తీర్పు ఉన్నది అని మేము గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి అర్థమవుతుందా? అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ఈ మాటలు చెప్పాడు. చూడండి ఒకసారి, వాక్యం మన జీవితానికి ఎంత ప్రయోజనకరంగా ఉందని చెప్పాడు. 3వ అధ్యాయం 16, 17 వచ్చినా చదవండి. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం వాక్యం, వర్డ్ ఎలా కలిగింది? ఇన్స్పిరేషన్ అని రాయబడి ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. అర్థమవుతుందా? దేవుని యొక్క ఇన్స్పిరేషన్, దేవుడు తన బిడ్డలైన వారిని ఇన్స్పైర్ చేయడం ద్వారా వాక్యం మనకు అనుగ్రహించబడింది. వాక్యం దేవుడిచ్చింది, వాక్యం దేవునిది. అందుకనే మేము చెప్తున్నప్పుడు దేవుడు ప్రకటిస్తున్న వాక్యం నమ్మకంతో ధైర్యంగా బోధిస్తాం. మీరు వింటున్నప్పుడు ఇదిగో ఇది సేవకుల వాక్యం కాదు, ఇది దేవుని వాక్యం, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అనే భావంతో మీరు వింటారు. ఎందుకు తెలుసా? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం, బైబిల్లో ఉన్న ప్రతి పొల్లు ఎవరిచ్చిన వాక్యం? దేవుడిచ్చిన వాక్యం. ఇప్పుడు రాత్రి దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు, రేపు రాత్రి దేవుడు నాకు దర్శనంలో కనిపించి చెప్పాడు అని కనుక నేను చెప్పాను అనుకో, బైబిల్లో లేదు కదా, అది ఉందా? అమ్మ మీరు ఏం మాట్లాడుతున్నారు? రాత్రి దేవుడు నా కల్లో కనిపించి చెప్పాడు అంటే బైబిల్ ఉంటుంది? ఉండదు. అందా? బైబిల్లో లేని చెప్పే అధికారం దేవుడు నాకు ఇచ్చాడా? బైబిల్లో లేని చెప్పే అధికారం, వినే అధికారం నీకు ఇచ్చాడా దేవుడు? ఇవ్వలేదు. బైబిల్లో ఉన్నదే నేను చెప్పాలి, బైబిల్లో ఉంటేనే నువ్వు వినాలి. బైబిల్లో లేనిది నేను చెప్పినా ఆ వ్యాధి నాకు సోకినట్లు, బైబిల్లో లేనిది నువ్వు విన్నా ఆ వ్యాధి నీకు సోకినట్లు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఏం చేస్తుందంట? నెక్స్ట్ చదివండి త్వరగా. ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పు దిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ఇవ్వబడింది. ప్రయోజనకరంగా ఉంది. చూసినారా? మన జీవితం మార్చబడేది ఇదిగో ఈ తాత్కాలికమైన వాటి ద్వారా కాదు, మన జీవితం మార్చబడేది వాక్యం ద్వారా. వాక్యం ద్వారా మన జీవితం మార్చబడేది వాక్యం ద్వారా. లేకపోతే నా ఆలోచనలు, నా అనుభవాలు, నా నమ్మకాలు, అవునా, ఇవి చెప్పడం ద్వారా మన జీవితాలు ఏమాత్రం కూడా మార్చబడవు అని మనం గుర్తు చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, చాలామంది జోకులేసి కాలయాపన చేసేస్తారు. మేము ఒక సెమినార్కి అటెండ్ అయినప్పుడు దాన్ని చూసాం కళ్ళారా. ఒక పాస్టర్ మైక్ తీసుకొని నవ్వడం స్టార్ట్ చేస్తాడు. ప్రసంగం ప్రారంభంలో గంటసేపు నవ్వుతూనే ఉంటాడు. ఓకే, ఇప్పుడు నవ్వాడు కదా, మనం నవ్వాం కదా, మళ్ళీ మన ప్రసంగంలోకి వస్తాం. కానీ అలా రాలా, నవ్వుతూనే ఉన్నాడు గంటంతా.
విడిగొండ అవతరం రాయసా చూసి ప్రసంగం అయిపోయింది. ప్రభువా నీకు స్తోత్రం, ఈరోజు నువ్వు మాతో మాట్లాడు. ఏడ మాట్లాడాడు? ఆయన అవతనే ఉన్నాడు, నువ్వు నవ్వుకుంటూనే పోయినవు. సో జోకులు మన జీవితానికి ఏమాత్రం మేలుకరం కాదు. కథలు మనకి ఏమాత్రం మేలుకరం కాదు. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు ఉన్నారు. 7 కొడుకులు చేటకెళ్ళారు, చేపలు తెచ్చారు. ఒకటి ఎండలా, ఎందుకు ఎండలేదని అడిగాం. ఇవన్నీ కథలు. అది ఎందుకు ఎండలేదు, నీకేం లాభం? అసలు ఆడ రాజే లేడు, 7 కొడుకులే లేరు, 7 చేపలు లేవు, ఒక చేప ఎండా లేదు. కథది. మనం ఏం చేస్తాం? గడకని చేయబెట్టు, అబ్బా ఏం చెప్తున్నాడు పాస్టర్ అనుకుంటాం మనం. అవి కథలు చెప్తున్నాడు ఆయన, వాక్యం చెప్పట్లే. ఒకవేళ అవే మనకు ఇనసొంపుగా ఉంటే మేము చాలా బాధపడతాం. ఈ స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ అనుభవం ఉంది. బాగా బాధపడతాం. ఏ విషయంలో బాధపడుతుంది తెలుసా? ఇదిగో ఇట్లా చెమటలు గారిపోయేటట్టు వాక్యం చెప్పి కిందకి దిగి ఆయన వందనాలు అని ఎవరిని చెప్పాను అనుకో, అమ్మా వందనాలమ్మా, ఎలా ఉపయోగపడింది ఆ ప్రసంగం, నీకు ప్రయోజనకరంగా ఉందా, దీవించబడ్డావా, అర్థమైంది నీకు వాక్యం అంటే, సార్ భలే చెప్పినారు సార్ వాక్యం, ఆడబోద్ది మా పేడం, భలే చెప్పినారు సార్ వాక్యం, మీరు అసలు ఆ కథ చెప్పినారు, మీరు మామూలుగా చెప్పలేదు సార్, అసలు నేను ఏడలా అనరుగో. అరే గంట సేపు పాస్టర్ ప్రసంగం చెప్తే కథ గుర్తుపెట్టుకుందామే, కడుపు మడిపోద్దు మాకు. ఆమె ఇంటికి పోయి ఆ కథ చెప్తుంది, మా పాస్టర్ గారు భలే కథ చెప్పి నువ్వు రాకపోతువా అంటారు ఆయన్ని. అర్థమవుతున్న సంగతి. సో ఎటువంటి పరిస్థితుల్లో ఎవరైనా విశ్వాసులు ఉంటే వాళ్ళకి ఏం సోకిందని అర్థం? దురద చెవులు అంటే వెళ్ళి సోకిందని అర్థం. ఈ రోజుల్లో అటువంటి ప్రసంగాలు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రోజుల్లో ప్రసంగ టైటిల్స్ ఎలా ఉంటాయి చెప్పనా? ప్రసంగ టైటిల్స్ అంటే అంశం. మనం ఏం నేర్చుకోబోతున్నాం? దురద చెవులు అనే అంటువ్యాధి యొక్క నివారించడం, నయం చేసుకోవడం కదా ఈరోజు నేర్చుకుపోయేది. కానీ కొంతమంది సేవకులకు ప్రసంగ టైటిల్స్ అంశాలు ఎలా ఉంటే తెలుసా? చెప్తా చూడండి. నేను రా నువ్వు, అది ప్రసంగం. నేను రా నువ్వు పోయిందే ఈరోజు చెప్పబోయే ప్రసంగం అదే. తర్వాత తమ్ముడే పేకాటే, అదే ప్రసంగం. చెప్పండి, తమ్ముడే పేకాట అంటే మీకేం అర్థమైంది? ఏశావు యాకోబు కథ అర్థం కావాలి మీకు అని మనం అర్థం చేసుకోవాలా. ఎంత తిన్నా తెలియని నీరసం వస్తుందా, అది ప్రసంగం. ఈరోజు పాస్టర్ గారు చాలా పెద్ద మర్మం చెప్పారు. ఏ మర్మం తెలుసా? ఎంత తింటున్నా నీరసం ఎందుకు వస్తుందంటే, ఎంత గొప్ప ప్రసంగం చేసేది తెలుసా? అసలు సమస్య నాకు అక్కడ ఉందని అర్థమైంది అని చెప్తుంది. ఏం పోయి ఇంటికి అసలు అది వాక్యమే కాదు. అది తర్వాత పచ్చని గడ్డి తినే నల్ల బర్రి తెల్ల పాలు ఎలా ఇస్తుంది? ఎలా ఇస్తుంది బర్రి నడికి చెప్తుంది. ఏంటి? పచ్చని గడ్డి తిన్న బర్రి, నల్లని బర్రి తెల్లపాలు ఎలా ఇచ్చింది? అది ప్రసంగం. సార్ బైబిల్లో ఉందా సార్ ఆ సందర్భం? అసలు అమ్మా పాస్టర్ గారి రోజు మామూలు ప్రసంగం చెప్పలా, నిజమే కదా. అసలు గడ్డేమో పచ్చగుండే, ఈయన చెప్తుంది వివరణ ఇంట్లో. గడ్డేమో పచ్చగుండే, బర్రేమో నల్లగుండే, మరి తెల్లపాలు ఎట్లా ఇచ్చిందైతే? ఇస్తే పచ్చగా నీయాలా లేకపోతే నల్లగా నీయాలా? తెల్లపాలు ఎట్లా వచ్చినాయి? పాస్టర్ అసలు మామూలు ప్రసంగం, జీవితంలో ప్రపంచంలో కని విని ఎరుగని ప్రసంగం మా పాస్టర్ గారు చెప్పినది. జీవితంలో కని విని ఎరుగని ప్రసంగం అంటే ఎవరు ఎక్కడ చెప్పందని అర్థం, అది అబద్ధం అని అర్థం. ఇప్పుడు మేము చెప్తున్న మాటలు ఎక్కడున్నాయి? తిమోతి పత్రికలో ఎవరు చెప్తున్న మాటలు? పౌలు చెప్తున్న మాటలు. ఎవరు చెప్తున్న మాటలు? తిమోతి చెప్తున్న మాటలు. దాన్నే మనం ధ్యానిస్తున్నాం. మనం కొత్తగా సృష్టించిందేమీ కాదు, ఇప్పుడు ఈయన కొత్తగా సృష్టించాడు. ఇంకా చాలా ఉన్నాయి, వాటిని గురించి మనం డిస్కస్ చేయలేం. పెళ్లిలో పెళ్లి కూతురు మిస్సింగ్ అంట, అది ప్రసంగం. మరి ఏం చెప్పినాడు అయ్యగారు? చాలా సంఘాల్లో ఈ నమ్మకం ఉందండి, బైబిల్ తీయాల్సిన అవసరం లేదు, బైబిల్ మూసి వాక్యం వినొచ్చు, బైబిల్ మూసి వాక్యం చెప్పొచ్చు, బైబిల్ అంతా నా మైండ్లోనే ఉందా? బైబిల్ అంతా నా మైండ్లోనే ఉంది. వాళ్ళకి థియాలజీ ఉంటే మనకు నియాలజీ ఉంది. నియాలజీ అంటే మోకాళ్ళు. వాళ్ళు బైబిల్ గురించి నేర్చుకుంటే మనకు మోకాళ్ళ ప్రార్థన ఉంది. సార్ మీరు రోజంతా ప్రార్థన చేసి బైబిల్ చేతిలో పట్టుకుని వచ్చి వాక్యం చెప్పండి చూద్దాం.
అవసరం లేదు, అసలు ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, బైబిల్ ధ్యానించాల్సిన అవసరం లేదు, బైబిల్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మతో నింపేసి మంచిగా చెప్పేస్తాడు, సంఘానికి బోధించేయచ్చు అని చెప్తున్నారు. ఈ మధ్యకాలంలో వచ్చిన నెల్లూరుకు ఒక ఆయన చెప్పిందే, బైబిల్ తీయాల్సిన అవసరం లేదట, బైబిల్లో ఉన్నదంతా ఆయన తెలుసట, కాబట్టి బైబిల్ తీసి చెప్పడట. చివరికి ఆ సంఘస్థులు ఏమడిగారు తెలుసా? వాళ్ళు కొద్దిగా ఎడ్యుకేట్ అయిన సంఘస్థులు అంటారు, మేబీ వాళ్ళని బట్టి ప్రభుని స్తుతించవచ్చు. రెండో రోజు ఆయన అడిగారు, ఏమని తెలుసా? సార్, ఒక్క ప్రసంగానికి మీకు లక్ష్యిస్తున్నాం, కాబట్టి వాక్యం చెప్పండి సార్ మాకు అని అడిగారంట. అమ్మా మీరు వాక్యం వినాలి అని ఈయన చెప్పాలా? వాళ్ళే అడుగుతున్నారు, సార్ బైబుల్ తీసి వాక్యం చెప్పండి సార్ మాకు అని అడిగారంట వాళ్ళు. నేటి దినాల్లో పాపాన్ని గద్దించే ప్రసంగాలు తగ్గిపోయినాయి. కారణం ఏంటి తెలుసా? పాపాన్ని ప్రస్తావిస్తే, పాపాన్ని గద్దిస్తే సేవకుడిపై తిరుగుబాటు చేస్తారు, సేవకుడిని మార్చేస్తారు, సేవకుడికి సహకరించరు. అందుకనే జాన్ మెకాథర్ అనే సేవకుడు ఇలా అన్నాడు, దేవుడు ఏమి ప్రకటించాలనుకుంటున్నాడో దాన్ని కాకుండా ప్రజలు ఏమి వినాలనుకుంటున్నారో దానిని నేటి బోధకులు బోధిస్తున్నారు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో దాన్ని కాకుండా ప్రజలు ఏం వినాలని కోరుకుంటున్నారో దాన్ని చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. సార్, మనకు క్రిస్మస్ పండుగ కదా, ఎక్కువసేపు పాటలు ఉండండి సార్, మేము మ్యూజిక్ పెట్టినాం, స్కిట్లు వేస్తున్నాం, యాక్షన్ సాంగ్స్ వేస్తున్నాం, ఏదో సాంఘానికి 5 నిమిషాలు చెప్పు వాక్యం, క్రిస్మస్ పండుగ కదా, ఎప్పుడో సంవత్సరానికి వచ్చేది, మనం బాగా ఎంజాయ్ చేయాలా, దేవుళ్ళు ఆనందించాలా, దానికి ఒక పేరు. ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారో దాన్ని ప్రకటించడానికి నేటి కాపర్లు సిద్ధపడిపోయారు. ఎందుకంటే పాస్టర్ గారు ఉదయం ప్రార్థన చేసినప్పుడు నేను దాన్ని గుర్తుపెట్టుకున్నా, సంఘం నిండిపోవాలి, మా చర్చికి ఎంతమంది వస్తున్నారని చెప్పుకోవాలి. కాబట్టి చార్లెస్ స్పర్జన్ అనే సేవకుడు ఏమంటే తెలుసా? సుమారు 100 సంవత్సరాల క్రితమే సంఘం సువార్తను విడిచిపెట్టేసింది అన్నాడు. ఆయన కాలంలోనే సంఘము సువార్తను విడిచిపెట్టేసింది. కానీ బైబిల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవము కలిగిన దేవుని సంఘము సత్యానికి స్తంభమై ఉంది, సత్యానికి ఆధారమై ఉంది అని చెప్పాడు ఆయన. ఇదిగో ఈ ప్రాంతంలో, ఈ పాళెం అనే ప్రాంతంలో సత్యాన్ని ప్రకటించవలసిన బాధ్యత, సత్యాన్ని స్థాపించాల్సిన బాధ్యత, సత్యం వైపుకి అనేక మందిని నడిపించాల్సిన బాధ్యత, కళ్ళు మూసుకుని పోయి ఎవరికి దండం పెడుతున్నారో, ఎవరిని ఆరాధిస్తున్నారో, ఏవి నమ్ముతున్నారో వాటన్నిటిలోంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత నీది. It is your responsibility. It is your responsibility and it is our responsibility. అది మన బాధ్యత. 95% సంఘాల్లో సువార్త చెప్పడం మానేశారంట. ప్రస్తుతం 95% సంఘాల్లో సువార్త చెప్పడం మానేశారంట. సార్ ఇంకేం చెప్తారు సార్ అంటే, ఇదిగో ఈ కథలు, కలబులి కబుర్లు, కాలయాపన కథలు, వాళ్ళ అనుభవాలు. నేను విజయవాడ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, మద్రాసు వెళ్ళినా, అక్కడికి వెళ్ళినా, ఇక్కడికి వెళ్ళినా, అలా జరిగింది, ఇలా జరిగింది, ప్రార్థన చేసుకుందాం అంటాడట. నీ అనుభవాలు మాకేం ప్రయోజనం సార్? వాక్యం చెప్పండి సార్. వాక్యం చెప్పే దైవజనులు కలిగిన మనం ఎంత ఆశీర్వదించబడిన వారు. సో ఇది మొదటి విషయం. ఏం చెప్తున్నానంటే, దురద చెవులు అనే అంటువ్యాధి యొక్క నివారించాలంటే మొదట నిర్ధారించుకోవాలి. ఇదిగో ఈ వాక్యం వింటున్న మీలో ఎవరైనా అటువంటి దురద చెవులు అనే అంటువ్యాధి సోకించుకుని వచ్చి కూర్చున్నారా? మీకు చాలా ప్రమాదం. అది వెంటనే దాన్ని నివారించుకునే ప్రయత్నం చేయండి. ఆ రోగం నయమైపోయే ప్రయత్నం చేయండి. ఎలా సార్ ఆ రోగం నయమైపోద్ది? మరి నేను ఏం వినాలి సార్? యూట్యూబ్లో ఎక్కువ శాతం అయ్యే ఉన్నాయి కదా సార్, టీవీలో ఎక్కువ శాతం అయ్యే చెప్తున్నారు కదా సార్, మరి నేను ఏ వాక్యం వినాలి సార్ అంటే, రండి 4వ వచనం చదువుతారు ఎవరైనా? తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. సత్యమునకు చెవినియకుండా అమ్మా కల్పనా కథల వైపుకు తిరుగు కాలము వస్తుంది. దేనికి చెవినియక? సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగుతారు. ఇదిగో ఈ బాధని పౌలు పాస్టర్ గారు మాత్రమే కాదు వ్యక్తపరిచింది,
యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో కూడా వ్యక్తపరిచాడు. అర్థమవుతుందా? పేతురు పాస్టర్ గారు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కూడా వ్యక్తపరిచాడు సేమ్ ఇదే బాధని. సత్యమునకు చెవినీయకుండా జనాలకి నిజం చెప్తే, సత్యం చెప్తే, వాక్యం చెప్తే అర్థం కాదు అంటే తీసుకోరు. చూడండి, ఈ రోజుల్లో సువార్త కూడికలకు సంబంధించి వాళ్ళు ఇలా టైటిల్స్ పెడుతున్నారు. మనం ఏం చెప్తాం? మన సువార్త కూడికలు పెట్టాం, దేవుని వాక్యం ఎలా వినాలి, అదే కదా టైటిల్. దేవుని వాక్యం ఎలా వినాలి అనే దేవుని వాక్యం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం వస్తుంది అనే టైటిల్. ఈ రోజుల్లో టైటిల్ ఎలా ఉంటుంది తెలుసా? సువార్త ఉజ్జీవ ఆశీర్వాద అభిషేక, అదేలే తైలాభిషేక మేజర్ పాయింట్ ఒకటి మిస్ చేసిన, స్వస్థత మహా సభలు. ఎవరిని పిలుస్తావు? చర్చికి వచ్చే వాళ్ళని పిలుస్తావు. నువ్వు సువార్త ఎవరు చెప్పాలా? అన్ని జనులు చెప్పాలా? మరి చర్చికి వచ్చే వాళ్ళని పిలిచేది ఏంది నువ్వు? మరి సువార్త చెప్తావా? వాక్యమే చెప్తావు. సంఘానికి సంబంధించిన వాక్యమే చెప్తావు. సువార్త ఎక్కడ చెప్పినావు? సువార్త ఎవరో చెప్పాలా? అన్ని జనులు కదా. సో ఇక్కడ మీరు గమనించారా? సువార్తకు సంబంధించిన విషయమే లేదు, సత్యానికి సంబంధించిన విషయమే లేదు. అన్నీ ఇదిగో ఈ అభివృద్ధి బోధలకు సంబంధించిన పదాలే. ఎందుకు తెలుసా? ప్రజలు స్వస్థత కూడికలంటే వస్తారు, ఉజ్జీవ కూడికలంటే వస్తారు, తైలాభిషేక కూడికలంటే వస్తారు. పారాచూట్ ఇంట్లో పెట్టుకున్నావు కదా, ఆడవి పెట్టించుకొని రావాలి నువ్వు. సార్ ఇదిగో ఈ నీళ్ళ బాటిల్ ప్రార్థన చేయండి. నీళ్ళ బాటిల్ కింద మా ప్రార్థన చేసేది, నీకు కదా ప్రార్థన చేయాల్సింది. సార్ ఈ కొబ్బరి సోరు బాటిల్ ప్రార్థన చేయండి, నీకు కదా ప్రార్థన చేయాల్సింది. కొబ్బరి సోరు బాటిల్ ప్రార్థన చేయాలా? ఏమని ప్రార్థన చేయాలి? నువ్వే చెప్పితే. ప్రభా మీ ఆత్మతో ఈ నీటిని నింపు, ప్రభా ఇదిగో మీ రక్తముతో ఈ యొక్క నీటిని ప్రోక్షింపజేయి. మీ రక్తంతో నింపాడు. రక్తం తాగామనుకుంటారు నిన్ను. రక్తం తాగేది మనుషులు కాదు, ఇంకెవరో, మీకు బాగా తెలుసు. సో ఇటువంటి కూడికలు అయితే వస్తారు కాబట్టి జనాల్ని ఆకర్షించడం కోసం, మనల్ని రాబట్టుకోవడం కోసం, ఈవెన్ అక్కడ బిజినెస్ చేయడం కోసం కచ్చిపులో దేవుని ఆత్మని చెప్తున్నారు, పెన్లో దేవుని ఆత్మని చెప్తున్నారు, కాల్లో దేవుని ఆత్మని చెప్తున్నారు, పట్లో దేవుని ఆత్మని చెప్తున్నారు. మీరు చెప్పనా? ఆశ్చర్యకరంగా ఇలాంటి భక్తులు మన క్రైస్తవ లోకంలో ఉంటారు తెలుసా? ఒకసారి ఒక పాస్టర్ గారిని ఒక ఇంటి ఓపెనింగ్కి పిలిచారంట. ఇంటి ఓపెనింగ్కి 5 లక్షలు. ఎంత 5 లక్షలు కానుక. ఇంటి ఓపెనింగ్ పోయిన తర్వాత ఏం చేయాలి తెలుసా? అంతకంటే ముందు ఆయన ఇంట్లోకి పోవాలా, నేరుగా కక్కూసులో పోవాలా. కక్కూసు అంటే తెలుసా మీకు? లెట్రిన్లో పోయి ఏం చేస్తుంది తెలుసు కదా మీకు? ఆయన ఆ రొంటికి పోయేస్తే 5 లక్షలు ఆయనకే. చూసినారా ఎటువంటి నమ్మకాలు ఉన్నాయో? మనకంటే వాళ్ళే మేలు ఉన్నట్టు కదా. యెరూషలేము మట్టిలో దేవుని ఆత్మ ఉందని అర్థం. యోర్దాను నదిలో నుంచి తీసుకొచ్చిన నీళ్లు కాంబో ప్యాక్, అభిషేకం ఉందని అర్థం. ఒకసారి ఒక సహోదరుని వాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను తాకేసి వెళ్తా ఉంది. ఏమో ఎందుకు తాకినావు అంటే, అదిగో వాళ్ళ నమ్మకం ఒకటి ఉంది కదా, బలి పైన పడితే ఆడ బుయ్యొచ్చులను తాకాలని. అందుకని వీళ్ళని పాస్టర్ని తాకేస్తుంది. సత్యమునకు చెవినీయక కల్పన కథల వైపు తిరిగే కాలం వస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? సత్యాన్ని ప్రకటించు. వివేచన కలిగిన చెవులను వృద్ధి చేసుకోవాలి. చూడండి, మీకు గమనించండి, నేను మీకు ప్రాక్టికల్గా చెప్తాను, ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుందా? వివేచన కలిగిన చెవులను మనం వృద్ధి చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? అదిగో అపోస్తుల కార్యం 17:11 ఒక మాట రాయబడింది. చదువుతారు ఒకసారి? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. త్వరగా చదువుతారా? వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో. మీరు వాక్యాన్ని అండర్లైన్ చేసుకునే అలవాటు మీకుంటే అండర్లైన్ చేసుకోండి. ఇక్కడి నుంచి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి పౌలు పాస్టర్ గారు, శీల పాస్టర్ గారు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినం లేఖనాలను పరిశోధించుచూ వచ్చారు. ఏం చేస్తున్నారు?
ఏం చేస్తున్నారు? ఇక్కడ నిలబడి ఏ సేవకులు వాక్యం చెప్పినా ఇదిగో ఆ పాస్టర్ గారు చెప్పిన వాక్యం బైబిల్ ఆమోదిస్తుందా లేదా, వాక్యం అంగీకరిస్తుందా లేదా అని చెప్పి ఏం చేయాలి? భూతద్దం పెట్టుకొని చూడాలి. ఎవరు ఏది చెప్తే తినేసి నమ్మేసి పాటించేయడానికి రెడీ అయిపోకూడదు. వివేచన కలిగిన చెవులను మనం వృద్ధి చేసుకుంటే అంటువ్యాధి మనకు సోకదు. వివేచన చెవులను వృద్ధి చేసుకున్నప్పుడు ఆ అంటువ్యాధి మనకు సోకదు. అందుకనే జాన్ మెకాథర్ అనే సేవకుడు ఏమన్నాడంటే, వివేచన కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలంటే నీవు తప్పక దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయాలి అన్నాడు. ఇప్పుడు అందరు చెప్పేవన్నీ నిజం కాదు, అలాగని అబద్ధం కూడా కాదు. అర్థమవుతుందా? మీరు గమనించండి. నకిలీ నోటు ఎక్కడుంటుంది? నకిలీ నోటు ఎక్కడుంటుంది? ఒరిజినల్ పక్కనే ఉంటుంది, ఆ కట్లోనే దాంకో ఉంటుంది. అర్థమవుతుందా? అంతేనా? ఎక్కడో ఉండదు. ఇప్పుడు ఒరిజినల్ 500 రూపాయల కాగితం ఇండియాలో చలామణి అయితే నకిలీ 500 రూపాయల కాగితం కూడా అక్కడే ఉంటుంది, అక్కడే కలిసిపోయి ఉంటుంది. రైట్. ఇప్పుడు మనము నకిలీని ఒరిజినల్ని ఎలా తెలుసుకోవాలి? ఒక చిన్న పరీక్ష పెడతా. నా వైపు చూడండి ప్లీజ్, నా వైపు చూడండి. రైట్. ఇప్పుడు గొర్రెలకి దేని చూస్తే భయం బాగా? తోడేలు చూస్తే. ఓకే రైట్. గొర్రెల దొడ్లోకి డైరెక్ట్ గా తోడేలు వచ్చేసింది అనుకో, ఏం చేస్తాయి గొర్రెలు? వచ్చి మమ్మల్ని తినేసిపో అంటే హలో ఏం చేస్తాయి? భయపడిపోతాయి, బెదిరిపోతాయి, ఒక పక్క వెళ్ళిపోతాయి. వీలైతే ఆ కంచెను దూకి దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాయి. ఓకే రైట్. అదే తోడేలు గొర్రె వేషం వేసుకొచ్చింది అనుకో, భయపడిపోతాయా? ఎందుకు? ఇది కూడా గొర్రె అనుకుంటాయి, మావాడే అనుకుంటాయి, అవునా, మా యాజక వంశమే అనుకుంటాయి. అర్థమవుతుందా? మరి ఇప్పుడు అది తోడేలా గొర్రె అని పసిగట్టండి ఏం చేయాలా? ఇంతకుముందేమో వేషం మార్చలా, పసిగట్టేశాం. ఇప్పుడు వేషం మార్చేసింది, ఎలా పసిగట్టగలం? పసిగట్టలేవా? పసిగట్టగలం. ఎట్లా? ప్రవర్తనతో. ఓకే, గొర్రెకే ప్రవర్తన సార్. ఓకే ఆలోచిద్దాం. ఓకే రైట్. తర్వాత అలవాటు. ఓకే ఇంకా బాగా ఆలోచించండి. ఇది గొర్రె తోడే అని పసిగట్టాలంటే ఒక చాలా ప్రాముఖ్యమైన పరీక్ష ఉంది దానికి. ఎస్, ఎవరు చెప్పారు? వెరీ గుడ్ బ్రదర్, వండర్ఫుల్. వాయిస్, టోన్, గొంతు. గొర్రె గొంతు వేరు, తోడేలు గొంతు వేరు. తోడేలుకి దయ, దాక్షిణ్యం, కరుణ, ప్రేమ, ఆదరించే మనస్తత్వం, హక్కును చేర్చుకునే మనస్తత్వం, కనికరించే మనస్తత్వం, అయ్యో అని జాలు చూపించే మనస్తత్వం ఏదుండదు. గురుత్వం ఉంటుంది, నిలవన పైన దూకేసి కొరికి తినేస్తుంది. గొంతును బట్టి గుర్తుపట్టచ్చు. ఇప్పుడు మీరు అర్థం చేయండి, అర్థం చేసుకోండి. అబద్ధ బోధకుడా, నిజమైన బోధకుడా అని చెప్పి ఎలా గుర్తుపట్టగలం? వాయిస్, టోన్. నువ్వు 10 రూపాయలు ఇస్తే నీకు 100 రూపాయలు అవుతాయి. అర్థమవుతుందా? ఇలాగే ఒక సహోదరుడు చెప్పాడంట టీవీలో చెప్పాడంట. అప్పుడు ఆ సహోదరుడు ఏం చేశాడంటే, ఆయనకి ఏమంటారు, ఆయన నిరుద్యోగి, ఆయన ఉద్యోగం లేదానికి వాడు అమ్మ చేపట్లు పెడుతుంటే, ఇంత కష్టపడి చదివించడం మేము ఎందుకు పనికి రాకుండా పోయినావు నువ్వు? ఇదిగో నువ్వు మాకు ముద్ద పెడతాం అనుకుంటే నీకే కూలి లేకుండా పరిస్థితి పోయింది. ఏంటి ఇట్లా అని చెప్పి చీవాట్లు పెడుతూ ఒక ముద్ద అన్నవేస్తున్నట్టు అతనికి దిగులు పడి, అరే ఎందుకు నా జీవితం ఇలా అయిపోయిందని నిరుత్సాహపడుతూ అదిగో ఆ శుభవార్త ఛానల్ పెట్టాడంట. శుభవార్త ఛానల్ పెడితే ఒక పాస్టర్ గారు చెప్తారంట, ఇదిగో నీకు ఉద్యోగం లేదని బాధపడుతున్నావా, నిరుద్యోగం బాధపడుతున్నావా, ఇంట్లో వాళ్ళు చీవాట్లు పెడుతున్న బాధపడుతున్నావా? అయితే దేవుడు నీకు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటి తెలుసా? నువ్వు కనుక ఈ ప్రసంగంలో ఉన్న విషయాన్ని నమ్మితే దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు, కాబట్టి ఒక స్లాట్ స్పాన్సర్ చేయి అన్నాడట. స్లాట్ అంటే అర్థమేంటి తెలుసా? అరగంట ప్రోగ్రామ్ నువ్వు స్పాన్సర్ చేస్తే దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు అని చెప్పాడంట.
అప్పుడు ఆ తమ్ముడు ఏం చేశాడు? అమ్మయ్య, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇస్తాడంట, కాబట్టి నేను ఒక టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే నాకు ఉద్యోగం వస్తుందేమో అని చెప్పి ఆ తమ్ముడు 40,000 రూపాయలు వడ్డీ తీసుకొచ్చి ఇచ్చాడట. ఇచ్చేసరికి ఇదిగో ఈయన ఇంటికి టీవీలోంచి మా మీద ఇప్పాడు కదా, వడ్డీ వాళ్ళు చిందికి ముందు నిలబడారట వడ్డీ కట్టని చెప్పి. అరే నీకు తిండి పెట్టవే దండగా అనుకుంటే నువ్వు వడ్డీ కింద ఇచ్చినావురా, ఎవరికి ఇచ్చినావు అని అడిగాంటి వాళ్ళ అమ్మ నాన్న ఆయన్ని. చివరికి వడ్డీ కట్టలేక ఉద్యోగం రాక పాయిజన్ తీసుకుని చచ్చిపోయాడంట. కారణం ఏంటి సార్? ఒక వ్యక్తి యొక్క ప్రసంగం ఒక వ్యక్తి ఆత్మహత్యకు కారణమైంది, జీవితం ముగించడానికి కారణమైంది. మరి కఠినమైన తీర్పు ఉందని గుర్తుపెట్టుకుని ప్రసంగం చేయాలి. అందుకని వివేచన కలిగిన వ్యక్తిగా మనం ఉన్నప్పుడు మనం ఈ దురద చెవులు అనే అంటువ్యాధికి చోటు ఇవ్వం. పాకే బిడ్డ ఏది పడితే తినేస్తుంది తెలుసు మీకు అందరికీ. యవనస్తుడు ఏది పడితే తింటాడా? 45 సంవత్సరాల వయసులో వాళ్ళు ఏది పడితే తీసుకుని తినేస్తారా? 50 సంవత్సరాల వయసు వచ్చినా ఏది చెప్తే తినేస్తావా? ఎవరు ఏది చెప్తే తినేస్తావా? కాబట్టి నేను ఏం చేయాలి సార్ అంటే సత్యమైన దాన్ని చేపట్టాలి. ఇప్పుడు ఏది సత్యం ఏది అసత్యం అని నేను ఎలా తెలుసుకోవాలి సార్? దాని గురించి మీకు చెప్పి నేను ముగించేస్తా. ఓకే, రైట్. మీ ముందు నేను 3 పరీక్షలు పెడతా. ఈ 3 మీకు పరీక్షలు పెడతా అనుకోవద్దు, మీరు చేయాల్సిన పరీక్షలు పెడతా. అంటే మీరు మమ్మల్ని ఏ కోణంలో పరీక్ష చేయాలో చెప్తా. మమ్మల్ని, మా ప్రసంగాల్ని ఈ 3 పరీక్షల్లో పరీక్ష పెట్టాలి. మీరు మాకు పరీక్ష పెట్టాలి. చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. పాస్టర్లు మాకు పరీక్ష పెడితే కష్టం, కానీ మేము పాస్టర్లకు పెట్టాలంటే మంచిదే, పెడతాం అన్నట్టుకున్నారు మీరు. పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, రైట్. ఇదిగో ప్రతి ప్రసంగానికి మీరు ఈ 3 పరీక్షలు పెట్టాలి. అది మీరు ఇక్కడున్నా, మా ప్రసంగం విన్నా, టీవీలో విన్నా, యూట్యూబ్లో విన్నా, సువార్త కుడికి విన్నా, మీరు ఎక్కడికి వెళ్ళి ఏ ప్రసంగం వింటారో ఆ ప్రసంగానికి ఈ 3 పరీక్షలు పెట్టాలి. మొదటి పరీక్ష తెలుసా? బైబిల్ పరీక్ష. ఏ పరీక్ష? బైబిల్ పరీక్ష. బైబిల్ పరీక్ష అంటే అర్థం ఏంటి? ఇదిగో ఈ పాస్టర్ గారు చెప్పే ప్రతి మాట బైబిల్కి సంబంధించినవా లేకపోతే ఆయన సొంత మాటలు చెప్తున్నాడా అనేది చూడాలి, మొదటిది. ఓకే, రైట్. రెండోది, త్వరగా నేను ముందుకెళ్తా. రెండోది ఏం తెలుసా? పరిశుద్ధాత్మ పరీక్ష. ఏ పరీక్ష? పరిశుద్ధాత్మ పరీక్ష. పరిశుద్ధాత్మ పరీక్ష అంటే అర్థం ఏంటి తెలుసా? ఇదిగో ఈ సేవకుడు ఇక్కడ నిలబడి నీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులో నిజమే, ఇది వాస్తవం, ఇదిగో ఇలాంటివి ఉన్నాయి అని నీకు అటిస్టేషన్ చేస్తాడు, రుజువుపరుస్తాడు నీ మనస్సాక్షిలో. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఎస్, ఇది దేవుని వాక్యం అన్ను నమ్మాలి, ఇది నిజం అన్ను నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసులో రుజువుపరుస్తాడు. ఏ పాస్టర్గా చెప్పిన వాక్యమైనా, ఆ పాస్టర్ చెప్పే కథలు అర్థమవుతలేదు మాకు అని కూడా రుజువుపరుస్తాడు. అర్థమవుతుందా? రైట్. మూడోది యేసుక్రీస్తు పరీక్ష. యేసుక్రీస్తు పరీక్ష అంటే అర్థం ఏంటంటే ఈయన ఆయన గురించి చెప్పుకుంటున్నాడా లేకపోతే వాళ్ళ ఆయన గురించి చెప్పుకుంటున్నాడా లేకపోతే యేసుప్రభు గురించి చెప్పుకుంటున్నాడా అది తెలియాలి. పాస్టర్లు సంఘ పెద్దలు భజన చేస్తారు, విశ్వాసులు అయ్యగారు భజన చేస్తారు. నేను ఆ చర్చికి పోతున్నప్పుడు నాకు ఏం మేలు జరగలా, ఈ చర్చికి వచ్చిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నాకు అన్నీ పోయినాయి అని సాక్ష్యం చెప్తుంటారు. యేసయ్య గారు ఆడన్నాడు, అంత అయ్యగారే. వాళ్ళు కట్టిన చర్చి కాబట్టి ఇక్కడికి వచ్చిన పాస్టర్ ఉదాహరణకి నేను ఇక్కడికి వచ్చిన వాక్యం చెప్పడానికి నేను విలియమ్స్ అన్న భజన చేయాలా? ఎందుకంటే నన్ను పిలిచింది ఆయన కాబట్టి. అన్నైనా నేనైనా మీరైనా ఎవరు భజన తెలుసా? యేసయ్య భజన చేయాలి. హల్లెలూయా. అన్నైనా మీరైనా నేనైనా యేసయ్య గురించి డిస్కస్ చేయాలి. నా గురించి కానీ మీ గురించి కానీ అన్న గురించి కానీ ఎవరి గురించి కాదు ఇక్కడ డిస్కస్ చేయాల్సింది, యేసు ప్రభు గురించి డిస్కస్ చేయాలి. పాస్టర్ గారు చెప్తున్న ప్రసంగం యేసుక్రీస్తుని సెంటర్ చేస్తుందా, యేసుక్రీస్తుని చూపిస్తుందా, లేకపోతే మహిమ ఘనత ప్రభావాలు తనకు తెచ్చుకుంటుందా, క్రెడిట్ ఘనతంతా తన మీద తనకు ఆపాదించుకుంటుందా, లేకపోతే యేసు ప్రభువుకు ఆపాదిస్తుందా అనేది చూడాలి. అందుకనే తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో పౌలు భక్తుడు అన్నాడు, సత్యమైన దాని గురించి ఏర్పట్టడం గురించి. 5వ అధ్యాయం తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21, 22 వచ్చిన చదువుతారు ఒకసారి. ఒక్కొక్క పాయింట్ మనం ఒక్కొక్క ప్రసంగం చేసి ధ్యానించవచ్చు, కానీ మనకు ఇవ్వబడింది 2 రోజులే కాబట్టి మనం త్వరగా మనం వాటి గురించి ఆలోచన చేస్తూ వెళ్ళిపోతా ఉన్నాం. అమ్మా మళ్ళీ చదవండి ఒకసారి.
ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు. ఇదిగో ప్రవచించుటను నిర్లక్ష్యం చేయొద్దు అని అన్నారు కాబట్టి పాస్టర్లు ప్రవచనాలు చెప్పడం నిర్లక్ష్యం చేయకూడదు అంటారు. ప్రవచనం అంటే ఏమనుకుంటారు వీళ్ళు? పాత నిబంధనలో ప్రవక్తలు చేసిన ప్రవచనాలు అని అనుకుంటున్నారు. అనేసుకుంటాం, మనకి ఏదనిపిస్తుంది అనేసుకుంటాం. అలా అనేసుకోవడానికి లేదు. పోనీ పాత నిబంధనలో ప్రవక్తలు ఇప్పుడు చెప్పే ప్రవచనాలు చెప్తున్నారా? లేదు, అది కూడా కాదు. వాళ్ళు చెప్పిన ప్రవచనాలు వేరు, ఈ రోజుల్లో మన అన్నోళ్ళు చెప్తున్న ప్రవచనాలు వేరు. ఓకే, అదిగో ఇప్పుడు చెప్పిన ప్రవచనాలు కాదు, అప్పుడు చెప్పిన ప్రవచనాలు కాదు. ఇక్కడ ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు అంటే అర్థం ఏంటంటే ప్రకటింపబడిన వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అని అర్థం. ప్రకటింపబడిన, గతములో మీకు ఆల్రెడీ 66 పుస్తకాల ద్వారా ఇవ్వబడిన వాక్యాన్ని మీరు నిర్లక్ష్యం చేయొద్దు అని అర్థం. ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పమని కూడా కాదు. ఓకే, ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు. తర్వాతమ్మా ఫస్ట్ థింగ్ ఏం చేయాలా? పరీక్షించాలి. ఆ పరీక్షలు ఎందుకు మీకు ఇప్పుడు చెప్పాను నేను. ఓకే, సమస్తాన్ని ఏం చేయాలి? పరీక్షించాలి. తర్వాతమ్మా మేలైన దాన్ని చేపట్టాలి. ఒక డబ్బులో కుళ్ళిపోయిన టమాటాలు ఉంటాయి, మంచి టమాటాలు ఉంటాయి. అన్ని పొట్లేసుకొచ్చుకుంటా పొయ్యిలు అదే ఏం సార్ భాషణలో వేస్తావా? భాషణమా ఏదది ఏదో అట్లే భాషణలా దాంట్లో వేస్తావా? ఇయ్యవు, మంచిగా తీసుకొస్తావు కదా, మంచిగా కోసేయడానికి ప్రయత్నం చేస్తావు. ఏ పెడితే వేస్తావా? వేయవు. కాబట్టి మేలైన దాన్ని సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ని తీసి పక్కన బారేయాలి, ఒరిజినల్ మాత్రమే తీసుకోవాలి. ఓకే, సమస్తాన్ని పరీక్షించాలి, మేలైన దాన్ని చేపట్టాలి. తర్వాత ప్రతి విధమైన కీడుకి దూరంగా ఉండాలి. ఇదిగో సార్ నేను ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ దురద చెవులు అని అంటువ్యాధిని నిర్ధారించుకున్న తర్వాత నివారించాలంటే ఏం చేయాలంటే వివేచన కలిగిన చెవులను వృద్ధి చేసుకో అని చెప్పినావు. తర్వాత ఏం చేస్తుంది తెలుసా? ప్రతిదాన్ని పరీక్షించు, తర్వాత మేలైన దాన్ని చేపట్టు, తర్వాత ప్రతి కీడుకి దూరంగా ఉండు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగించేస్తా. ఈరోజు నేను చెప్పిన ప్రసంగంతో సహా ప్రతి ప్రసంగానికి మీరు ఈ 4 ప్రశ్నలు వేయండి. ఏ ప్రశ్న తెలుసా? మొదటిది, పాస్టర్ గారి యొక్క ప్రసంగం దేవుని వాక్యం మీద ఆధారపడి ఉందా అనే ప్రశ్న వేయండి. నేను చెప్పిన ప్రసంగం అంతా దేని మీద ఆధారపడి ఉండాలి? వాక్యం మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ధ్యానించాం. అందులో పౌలు భక్తుడు తిమోతితో చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో చాలామంది కథల వైపు, కల్పనల వైపు వెళ్ళిపోతారు కాబట్టి, అటువంటి అంటువ్యాధి సోకతి కాబట్టి నువ్వు వాళ్ళకి వాక్యము వినే చెవులను వృద్ధి చేసుకోమని చెప్పు అని చెప్పాడు సార్. దురద చెవులు అని అంటువ్యాధి నిర్ధారించుకోవాలి అని చెప్పాడు సార్. మనం ఈరోజు నేర్చుకున్న మాటలన్నీ కూడా దేంట్లో ఉన్నాయి? బైబిల్లోనే ఉన్నాయి. సొంత కథలేమి, సొంత అనుభవాలేమి చెప్పలేదు. అది ఆలోచించాలి. పాస్టర్ గారు చెప్పే ప్రసంగం వాక్యం మీద ఆధారపడిందా లేదా అని చూడాలి. రెండోది ఏం తెలుసా? పాస్టర్ గారు చెప్పే ప్రసంగం నన్ను దేవుడికి దగ్గర చేసిందా లేదా అని చూడాలి. భక్తిలో నేను ఎదగడానికి నాకు ఉపయోగపడిందా లేదా అని చూడాలి. సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించిందా లేదా అని చూడాలి. నాకు ప్రయోజనకరంగా ఉందా లేదా అని చూడాలి. ఓకే, రైట్. మూడోది, పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం దేవుణ్ణి గణపరచడానికి, ఇతరులకు సహాయకరంగా ఉండడానికి ప్రయత్నిస్తుందా అని చూడాలి. చెప్పిన ప్రసంగం ఎవరిని హైలైట్ చేయాలి? నిన్ను కానీ నన్ను కానీ హైలైట్ చేయకూడదు. ఎవరిని హైలైట్ చేయాలి? దేవుణ్ణి హైలైట్ చేయాలి. చెప్పిన నేనైనా వింటున్న మీరైనా మన ఇద్దరం కలిసి దేవుణ్ణి మహింపరచాలి, దేవుణ్ణి గణపరచాలి. ఇదిగో ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం మనం నేను చెప్పినప్పుడు, ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న దేవానికి స్తోత్రం అని చెప్పి నువ్వు దేవుని మహింపరచాలి. ఓకే, అది ఇంకా అబద్ధ బోధల గురించి చాలా విషయాలు ఉన్నాయి, వాటిని మనం ఇప్పుడు డిస్కస్ చేయలేం. చాలామంది ఏం చేస్తున్నారంటే తమ గుర్తింపు కోసం, తన గౌరవం కోసం, తమ ఘనత కోసం, మా వైపు నేను చూశాను, రెవరెండ్ అని పిలవలేదని సువార్తికుడిలో వాక్యం చెప్పుకుని వెళ్ళిపోయాడు ఒక ఆయన. రెవరెండ్ అని పిలవలేదని నేను చెప్పను వాక్యం అనేసాడంటే సువార్తికుడిలో సార్ ఏమనుకుంటున్నాను? నన్ను పైకి పిలవా నువ్వు? మీరన్న అటు ఇటు కదలుతున్నారు, అటు బయటకు పోస్తున్నారు, మేము ఎక్కడికి వస్తే అసలు కదలలేము, ఇష్టే ఉండాలా, మా బాధలు ఏడం అది మీకు తెలియదు. వీళ్ళు పైకి ఏమో రావాలంటారు, ఆడు కూర్చుంటే వాక్యం వింటాం, ఏడు కూర్చుంటే ఏమని పడుతుంది మాకు. సో అవి కోరుకుంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. చాలామంది ఇలా
తమను తాము గణపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ప్రసంగం దేవుని గణపరచడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా ఇది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. సేవకుని యొక్క ప్రసంగం ఆద్యాంతం సువార్త మీద కేంద్రీకృతమైందా అని చూడాలి. దీని మీద? సువార్త మీద. సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తుని గురించిన వార్తని సువార్త అంటాం. యేసుక్రీస్తుని గురించిన వార్తలు మనం ఏం చూడాలి తెలుసా? దేవుడు పరిశుద్ధుడు అని చూస్తాం, మానవుడు పాపి అని చూస్తాం, యేసుక్రీస్తు పాప విమోచకుడు అని చూస్తాం. చెప్పిన ప్రసంగం ఆద్యంతం దాని మీద కేంద్రీకృతమై ఉండాలి. అమ్మా ఆలోచించండి, దేవుడు తన వాక్యాన్ని చేతిలో పెట్టింది ఏది పడితే ఇది విని, ఏది పడితే ఇది నమ్మి నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ముందుకు నడిపించుకుంటావు అని కాదు. నీ జీవితాన్ని ముందు నడిపించుకుంటావు అని కాదు. ఒకసారి ఒక టీచర్ గారు, చివరిగా ఎగ్జాంపుల్ చెప్పిన ప్రార్థన చేయడం ప్రయత్నం చేస్తా. మంచి గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ ఆయన, వాళ్ళ కొడుకుని బాగా చదివించాడు, డాక్టర్ చదివించాడు, అమెరికాలో డాక్టర్ని చేశాడు. అప్పట్లోనే 40 లక్షల జీతం వస్తుంది ఆయనకి. ఎన్ని లక్షలు? 40 లక్షల జీతం వస్తుంది ఆయనకి. అప్పుడు ఈ నాన్నగారు రిటైర్డ్ అయిపోయి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి టేబుల్ ముందు చేరి, నాన్న ఇదిగో నువ్వు చదివిన ఈ చదువు